నన్ను కూడా మీ కరుణాహస్తాలకు అప్పజెప్పుకుంటూ ఉన్నాను నా తండ్రి. మీ రక్తములో కడగండి, మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేయుచున్నాను. నా హృదయం నిండా, నా నోటి నిండా మీ జీవపు మాటలు ఉంచమని ప్రార్థన చేయుచున్నాను. కేవలము మీ ఆత్మ ద్వారా నీ ప్రజలతో మాట్లాడడానికి కావలసిన వంటి వాక్ శక్తిని దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధమైన గ్రంథముల నుంచి అపోస్తుల వంటి పౌలు గారు తెస్సలోనిలకు రాసిన వంటి మొదటి పత్రిక మొదటి వచనాన్ని మనందరము కూడా ధ్యానం చేసుకుందాము. దానితో పాటు ఇంకొన్ని వచనాలు కూడా ధ్యానం చేసుకుందాం. ఎవరైనా కూడా ఒకరు తెస్సలోనిలకు రాసిన వంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని బిగ్గరగా స్పష్టముగా చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చాలండి. ఇక్కడ చదవబడిన వంటి వాక్య భాగాన్ని గనక మనము చూచి ఉండి ఉన్నట్లయితే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనకి కనపడుతున్నట్లు మనందరము కూడా చూస్తా ఉండి ఉన్నాం. ఎవరెవరు అనేది మనము చూచి ఉండి ఉన్నట్లయితే అందులో మొదటిగా పౌలు గారు కనపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. రెండవదిగా సిల్వాను అనేటువంటి వ్యక్తి కనబడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. మూడవదిగా తిమోతి అనేటువంటి ఇంకొక వ్యక్తి కనబడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఎంతగానో తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ వారికి శుభములు తెలియచేస్తూ ఈ పత్రికను రాస్తూ ఉన్నట్లు మనందరము కూడా చూస్తా ఉండి ఉన్నాం. అయితే పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు కానీ వారితో పాటు సిల్వాను అదే రీతిగా తిమోతి ఏకీభవిస్తున్నట్లు ఇక్కడ మనందరికీ కూడా కనబడుతూ ఉండి ఉన్నది. ఇక్కడ మనకి కనబడే ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్లో మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి పౌలు గారు. ఒకప్పుడు దేవునికి దూరముగా ఉన్నాడు, కానీ దేవునికి దగ్గరకు వచ్చిన తర్వాత బలమైన పరిచర్యను దేవుని కొరకై చేస్తున్నట్లు మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ సిల్వాను అనేటువంటి వ్యక్తిని గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథములో అనేక సందర్భాల్లో ఈ మాట మనకి వినపడుతూ ఉంటది. సిల్వాను అన్న ఈ షీలా అన్న కూడా ఒకరే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అపోస్తల కార్యముల్లో మనకి శీలా సిల్వాను ఇలా కనబడుతున్నట్లు మనం చూస్తా ఉండి ఉన్నాం. ఎక్కడ సిల్వాను కనబడినా శీలా కనబడినా అది ఒక్కరే అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోనండి. ఈ యొక్క సిల్వాను అనేటువంటి వ్యక్తి యెరూషలేములో సంఘానికి ఒక నాయకుడిగా ఎంతగానో పరిశుద్ధుల సమూహములో ఒక గొప్పవానిగా ఉన్నట్లే అపోస్తల కార్యముల్లో మనకి కనబడుతూ ఉండి ఉన్నది. ఇతని గురించి అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 16వ అధ్యాయము చాలా స్పష్టముగా ఇతని గురించే కొన్ని ప్రత్యేకమైన విషయాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇతడు ఎంతగానో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి అని కనబడుతూ ఉండి ఉన్నది. ఇతడు ఒక నాయకుడిగా ఉన్నాడనేది కూడా కనబడుతూ ఉండి ఉన్నది. అదే రీతిగా ఇతడు ఒక ప్రవక్త అని కూడా బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. ఇతడు ఎంతగానో పౌలుతో పాటు అనేక రీతిలుగా పరిచర్య చేసిన వాడిగా కూడా కనబడుతూ ఉండి ఉన్నది.
ಅನೇಕ ಪರಿಚರ್ಯೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ದಾರೆ. అపోస్తల కార్యములో 16వ అధ్యాయం గనక మనము పరిశీలన చేసి ఉండి ఉన్నట్లయితే దానిలో పౌలు గారితో పాటు చెరసాలలో బంధించబడినటువంటి ఒక వ్యక్తిగా కూడా ఈ సిల్వాను ఉన్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. ನಾವು 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಪೌಲವರೊಂದಿಗೆ ಈ ಸೀಲಾನು ಕೂಡ ಅವರು ಬಂಧಿಸಿದ್ದಾಗಿ చెరయಲ್ಲಿಟ್ಟಿದ್ದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఎందుకంటే ఒక పూతోను అనే ఒక దయ్యము పట్టి ఉండి ఉన్నప్పుడు పౌలు గారు విడిపించినప్పుడు అది చూసిన వంటి కొంతమంది తీసుకుని వెళ్ళని జైల్లో పెట్టిన వారిగా ఉండి ఉన్నారు. ಆ ಪೂತೋನು ಎಂಬುವ ದೆವ್ವವನ್ನು ಬಿಡಿಸಿದಾಗ ಆ ಪೌಲವರನ್ನು ಇವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ చెరయಲ್ಲಿಡುತ್ತಾರೆ. ఆ సందర్భంలో పౌలు గారితో పాటు చెరలో ఈ యొక్క వ్యక్తి ఉన్నట్లు మనందరము కూడా చూస్తా ఉంటాం. ಆ ಸಮಯದಲ್ಲಿ ಪೌಲವರೊಂದಿಗೆ ಈ ವ್ಯಕ್ತಿ చెరಯಲ್ಲಿ ఇద్దిದ್ದಾಗಿ ನಾವು అంత మాత్రమే కాదు గాని ఈ సిల్వాను పేతురు గారితో పాటు కూడా చేరి పరిచర్య చేసినట్లు ఎంతగానో పేతురు రాసిన వంటి పత్రికలో మనకి కనపడుతూ ఉంటది. ಈ ಸಿಲ್ವಾನು ಎಂಬುವವರು ಪೇತ್ರೊಂದಿಗೆ ಕೂಡ ಪರಿಚರ್ಯ ಮಾಡಿದ್ದಾಗಿ ನಾವು ಪೇತೃ ಪತ್ರಿಕೆ. ఏది ఏమైనప్పటికీ ఈ సిల్వాను దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవాడిగా ఉన్నాడని, ఒక నాయకుడిగా ఉన్నాడని, ఒక ప్రవక్తగా ఉన్నాడని, దేవుని కొరకు అనేకమైన శ్రమలు అనుభవించిన వాడిగా ఉన్నాడని ఇతని గురించి పరిశుద్ధమైన గ్రంథము తెలియచేస్తూ ఉండి ఉన్నది. ಯಾವುದು ಏನಾದರೂ ಕೂಡ ಈ ಸಿಲ್ವಾನು ಎಂಬುವರು ಒಂದು ಪರಿಚರ್ಯದಲ್ಲಿ ಇದ್ದರು, ಒಂದು ಪ್ರವಾದಿಯಾಗಿದ್ದರು, ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಇದ್ದರು ಅಂತ ನಾವು అదే రీతిగా తిమోతి గారి గురించి మనందరికీ కూడా తెలిసిందే. ಅದೇ ರೀತಿಯಾಗಿ ತಿಮೋತಿಯವರ ಬಗ್ಗೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ఎంతగానో భక్తి కలిగినటువంటి కుటుంబంలోంచి తిమోతి గారు వచ్చినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. ಎಷ್ಟೋ ಭಕ್ತಿ ಉಳ್ಳ ಕುಟುಂಬದಿಂದ ತಿಮೋತಿಯವರು ಬರುತ್ತಾರೆ. అతని యొక్క తల్లి యునేకే గారు ఎంతగానో దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಅವರ ತಾಯಿ ಆಗಿರುವ ಯುನಿಕೆ ಅವರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳ ಸ್ತ್ರೀ ಅಂತ ನಾವು అదే ನೋಡುತ್ತೇವೆ. రీతిగా వాళ్ళ యొక్క అవ్వ అయినటువంటి ఎంతగానో ఆ లోయి కూడా భక్తి పరురాలు అనే మాటని మనము చూస్తా ఉండి ఉన్నాం. ಅವರ ಅಜ್ಜಿ ಆಗಿರುವ ಲೋಯಿ ಅವರು ಕೂಡ ಎಷ್ಟೋ ಭಕ್ತಿ ಉಳ್ಳವರು ಅಂತ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. వారు దేవుణ్ణి ప్రేమించారు. అదే రీతిగా వారికి కలిగిన సంతానమైనటువంటి తిమోతిని కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఆ తల్లి కావచ్చు, ఆ అవ్వ కావచ్చు ఎంతగానో పెంచినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. ಅವರು ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ. ಅವರು ದೇವರಲ್ಲಿ ಅವರ ತಾಯಿ ಆಗಿರಲಿ, ಅಜ್ಜಿ ಆಗಿರಲಿ, ದೇವರಲ್ಲಿ ಅವರನ್ನು ಬೆಳೆಸಿದ್ದಾರೆ. ఈ యొక్క తిమోతి తన యొక్క బాల్య దినముల నుంచి దేవుని యొక్క లేఖనాలని బాగా నేర్చుకున్న వాడిగా ఉన్నాడని కూడా బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ತಿಮೋತಿ ಅವರು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದ ಕೂಡ ದೇವರ ಲೇಖನಗಳನ್ನು ಅವರು ತಿಳಿದಿರುವವರಾಗಿದ್ದಾರೆ. ఏంటండి, తిమోతి గారు తన బాల్య దినం నుంచే దేవుని యొక్క లేఖనాలని అనగా వాక్యాన్ని నేర్చుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ತಿಮೋತಿ ಅವರು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿತಿದ್ದಾರೆ. ఇతడు కూడా పౌలు గారితో పాటు చేరి ఎంతగానో పరిచర్య చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಇವರು ಕೂಡ ಪೌಲೊಂದಿಗೆ ಸೇರಿ ಪರಿಚರ್ಯೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు ఏ సంఘానికి అంటే పౌలు గారు ఏ సంఘంలోనికి వెళ్ళి చెప్పమంటే ఆ సంఘంలోనికి వెళ్ళి పరిచర్య చేసిన వాడిగా తిమోతి కనపడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಯಾವ ಸಭೆಗೆ ಹೋಗಿ ಹೇಳಿ ಅಂದಾಗ ಆ ಸಭೆಗೆ ಹೋಗಿ ತಿಮೋತಿ ಅವರು ಪರಿಚರ್ಯ ಮಾಡಿದ್ದಾರೆ. ఇక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా కనపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಇಲ್ಲಿ ಆ ಮೂವರು ವ್ಯಕ್ತಿಯರು ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾರೆ. ఈ ముగ్గురు కూడా కలిసి ఎంతగానో తెస్సలోనిక సంఘానికి ఈ పత్రిక రాస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಈ ಮೂವರು ಸೇರಿ తెసలోనికే సభಯವರಿಗೆ బరియుತ್ತಿದ್ದಾರೆ. నేను దేవుని చేత పట్టబడిన వాడిని కాబట్టి నేనొక్కడనే పరిచర్య చేయాలని పౌలు గారు ఒక్కడిగా పరిచర్య చేయటం లేదండి. ನಾನು ದೇವರ ಕೈಯಿಂದ ಹಿಡಿಯಲ್ಪಟ್ಟಿದ್ದೀನಿ, ಒಬ್ಬನೇ ಮಾಡಬೇಕು ಅಂತ ಆ ಪೌಲವರು ಮಾಡುತ್ತಾರೆ. తనతో పాటు కొంతమంది సేవకుల్ని, దేవుని పిలుపులో ఉన్నవారిని, దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఆశ కలిగిన వారిని ఏర్పరచుకుని వారితో కూడా చేరి పరిచర్య చేయుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರೊಂದಿಗೆ ತನ್ನ ದೇವರು ಯಾರನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿದ್ದಾರೋ ಅವರನ್ನು ಕೂಡ ಸೇರಿಸಿಕೊಂಡು ఈ ముగ్గురు కూడా తెస్సలోనిక సంఘాన్ని స్థాపించే విషయంలో వీళ్ళు పునాదులుగా ఉన్నట్లు చరిత్ర తెలియచేయుచు ఉండి ఉన్నది. ಈ ಮೂವರು ಕೂಡ తెసలోనిక సభೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ పునాదిಯಾಗಿದ್ದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ ఎంతగానో సేవకుల ఐక్యత కనబడుతూ ఉండి ఉన్నది. ಇಲ್ಲಿ ಸೇವಕರ ಐಕ್ಯತೆ ಕಾಣಿಸುತ್ತಿದೆ. సేవకులు ఐక్యముగా ఉండి పరిచర్య చేస్తే ఏ సంఘమైనా, ఏ సంఘాలైనా, ఎవరైనా కూడా ఎంతగానో అద్భుతాలు చూస్తారనేదే వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಸೇವಕರು ಐಕ್ಯದಲ್ಲಿ ಇದ್ದು ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದಾಗ ಅದ್ಭುತಗಳನ್ನು ನೋಡುತ್ತಾರೆ ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. పరిశుద్ధమైన గ్రంథాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసి ఉండి ఉన్నట్లయితే తండ్రి వంటి దేవుడు, ప్రభు అయిన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా కలిసి ఈ సృష్టిలో పనిచేసిన వారిగా ఉన్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ತಂದೆಯಾದ ದೇವರು, ಯೇಸು ಕ್ರಿಸ್ತರು, ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರು ಮೂವರು ಕೂಡ ಕೆಲಸ ఈ ముగ్గురు కూడా కలిసి పరిచర్య చేయడం ద్వారా ఈ సృష్టి ఎంతగానో సుందరముగా మారి ఉన్నట్లు బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಈ ಮೂವರು ಸೇರಿ ಪರಿಚರ್ಯ
ಮಾಡುವುದರಿಂದ ಈ ಸೃಷ್ಟಿ ಎಷ್ಟೋ ಸುಂದರವಾಗಿದೆ. అదే రీతిగా ఎంతగానో ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత యేసయ్య కూడా తన శిష్యుల్ని పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా సేవకు పంపించినట్లు మనం చూస్తామండి ఉన్నాం. ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಶಿಷ್ಯರನ್ನು ಕಳಿಸಬೇಕಾದ್ರೆ ಇಬ್ಬರಿಬ್ಬರಾಗಿ ಕಳಿಸುತ್ತಾರೆ. మాలో ఐక్యత ఉండి ఉన్నది, మీలో కూడా ఐక్యత ఉండాలని దేవుడు తెలియచేసి వారిని పంపించినట్లు చూస్తా ఉండి ఉన్నాం. ನಮ್ಮಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇದೆ, ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಐಕ್ಯತೆ ಇರಬೇಕು ಅಂತ ತಿಳಿಸಿ ಕಳಿಸುತ್ತಾರೆ. ఎందుకంటే వారు కలిగి ఉన్న దానిని చూపించి ఈ యొక్క సేవకులకి యేసయ్య నేర్పించుచున్నవాడిగా ఉండి ఉన్నాడు. ಅವರಿಗೆ ಇರುವುದನ್ನು ತೋರಿಸಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಸೇವಕರಿಗೆ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ఐక్యతలో ఎంతగానో మాదిరికరముగా త్రియేక దేవుడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపిస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ತ್ರಿಯೇಕ ದೇವರು ನಮಗೆ ಮಾದರಿಯಾಗಿ ತೋರಿಸುತ್ತಾರೆ. అదే రీతిగా ఒక సంఘ సేవకుడు సంఘాన్ని నడిపించేటువంటి ఆ యొక్క దైవజనుడు కూడా ఎంతగానో ఇతర సేవకులతో కూడా చేరువాడిగా ఉండాలి. ಒಂದು ಸಂಘ ಸೇವಕನು ಕೂಡ ಇನ್ನೊಬ್ಬರನ್ನು ಸೇರುವುದರಲ್ಲಿ ಕೂಡ ಅವರು సేవకుల మధ్య ఐక్యత కలిగిన వారిగా ఉండే విధముగా ఉండాలి. ಸೇವಕರೊಂದಿಗೆ ಐಕ್ಯತೆಯಿಂದ ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు మనము చూస్తా ఉండి ఉన్నప్పుడు సేవకులతో కలవనటువంటి సందర్భాలనే మనము చూస్తా ఉండి ఉన్నాము. ಲೋಕದಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಸೇವಕರು ಸೇವಕರ ಜೊತೆ ಸೇರದೇ ಇರುವ ఒక సేవకునికి ఇంకొక సేవకునికి పడకపోతే ఐక్యత ఎలా ఉన్నట్లు వీరి మధ్య? ಒಂದು ಸೇವಕನಿಗೆ ಇನ್ನೊಂದು ಸೇವಕನಿಗೆ ಆಗದೇ ಇದ್ರೆ ఇక్కడ ఈ భూలోకమందు ఐక్యత లేకపోతే పరలోకమందు ఈ యొక్క సేవకులు ఎలా కలిసి ఉంటారు? ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ పరలోకದಲ್ಲಿ సేవಕರು కాబట్టి సేవకులు సంఘములో ఉన్న విశ్వాసులకి మాదిరికరముగా ఉండాలంటే సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఐక్యతను కలిగిన వారిగా ఉండాలనేదే దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశమై ఉండి ఉన్నది. ಸೇವಕರು ಐಕ್ಯತೆಯಿಂದ ಇದ್ದಾಗ ಸಭೆಯಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಮಾದರಿಯಾಗಿದ್ದು ಎಲ್ಲರೂ ಕೂಡ ಐಕ್ಯತೆಯಿಂದ ప్రతి సేవకుడు కూడా మాదిరికరముగా ఉండాలి. ಪ್ರತಿಯೊಂದು ಸೇವಕನು ಕೂಡ ಮಾದರಿಕರವಾಗಿ అదే ఇక్కడ ఈ ముగ్గురు పేర్లు రాయబడడానికి గల కారణమని మనందరం కూడా తెలుసుకోవాలి. ಅದಕ್ಕೆ ಈ ಮೂವರು ಹೆಸರು ಬರೆಯುವುದಕ್ಕೆ ಕಾರಣ ಅಂತ ಹೇಳಿ ఈ ముగ్గురు కూడా కలిసి తెస్సలోనిక సంఘానికి రాస్తూ అనేకమైన విషయాల గురించి మాట్లాడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಮೂವರು ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರಿಗೆ ಬರೆಯುತ್ತಾ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. అయితే మొట్టమొదటిగా మనం చూచి ఉండి ఉన్నప్పుడు ఇక్కడ ఏమని కనబడుతుందంటే తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘానికి అనే మాటని ఇక్కడ వాడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ತಂದೆಯಾದ ದೇವರಲ್ಲಿಯೂ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿಯೂ ಇರುವ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಅಂತ ಹೇಳಿ ఈ మాటని చక్కగా అందరూ కూడా అర్థం చేసుకోనండి. ಈ ಮಾತನ್ನು ಸರಿಯಾಗಿ ಅರ್ಥ నేను మరలా ఒక్కసారి చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా మీ గ్రంథాల్లో కూడా చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలు రాస్తున్నది అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ತಂದೆಯಾದ ದೇವರಲ್ಲಿಯೂ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿಯೂ ಇರುವ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಗೆ ಪೌಲು ಬರೆಯುತ್ತಿರುವುದು. ఈ యొక్క తెస్సలోనిక సంఘము ఎక్కడ ఉండి ఉన్నది అనే దాని గురించి మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ಈ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಅವರು ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ఈ యొక్క తెస్సలోనిక సంఘం అంట దేవుని యందు ఉండి ఉన్నదంటండి. ಈ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ದೇವರಲ್ಲಿದ್ದಾರೆ. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉన్నదంట. ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದೆ. నేనేం చెబుతున్నానో అర్థమవుతుందని అనుకుంటూ ఉండి ఉన్నాను. ಏನು ಹೇಳಿದ್ದಾರೋ ಅರ್ಥವಾಗಿ ఈ సంఘము ఎక్కడ ఉండి ఉన్నదంట? ಈ ಸಭೆ ಎಲ್ಲಿ తండ్రి అయినటువంటి దేవుని యందును ఆయన కుమారుడటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిలిచి ఉన్నటువంటి సంఘమని మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ತಂದೆಯಾಗಿರುವ ದೇವರಲ್ಲಿ ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತರಲ್ಲಿ ನಿಂತಿದೆ. అంటే నిజముగా యేసుక్రీస్తు యందు నిలకడగా నిలిచి ఉన్నటువంటి సంఘము, ನಿಜವಾಗ್ಲೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತರಲ್ಲಿ ನಿಂತಿರುವ ಸಭೆ అనగా దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుచున్నటువంటి సంఘము. ಅಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನಡೆಯುವ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు నిజముగా దేవుని యందు ఉన్నవారు. ನಾವು ಏನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು ಅಂದ್ರೆ ಯಾರು ದೇವರಲ್ಲಿ ఎందుకంటే చాలా మంది భ్రమలలోనే బ్రతుకుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಅಂದ್ರೆ ತುಂಬಾ ಜನ ಭ್ರಮೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మేము యేసుక్రీస్తులో ఉన్నాము, మేము క్రైస్తత్వంలో ఉండి ఉన్నామని చెప్పుకుని ఒక క్రైస్తవుడు జీవించవలసిన జీవిత విధానాన్ని జీవించకుండా దేవుడు వస్తే పరలోకానికి వెళతామని భ్రమల్లో చాలా మంది బతుకుతున్న వారిగా ఉండి ఉన్నారు. ನಾವು ಕ್ರೈಸ್ತತ್ವದಲ್ಲಿ ಇದ್ದೀರಿ ಅಂತ ಅದರ ಪ್ರಕಾರ ನಡೆಯುವುದಿಲ್ಲ, ದೇವರು ಬಂದ್ರೆ ಅವರ ಜೊತೆ ಹೋಗುತ್ತೀರಿ ಅಂತ ಅದರ వాక్యానుసారముగా జీవించిన వారు మాత్రమే యేసుక్రీస్తునందు ఉన్నవారు. ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನಡೆಯುವವರು ಮಾತ್ರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు. ಅವರು ಮಾತ್ರ
నిజవాది వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಅವರು ಮಾತ್ರ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸುತ್ತಾರೆ ಅಂತ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ. కాబట్టి ఇప్పుడు ఎవరో గురించి మనం మాట్లాడడానికి చేరలేదు, కానీ నిజముగా ఇక్కడ ఉన్న మనందరము కూడా నజరేయుడైన యేసుక్రీస్తునందు నిలిచి ఉన్న వారమా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ಇಲ್ಲಿ ಸೇರಿರುವ ನಾವು ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀರಾ ಇಲ್ವಾ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಬೇಕು. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనము చూసి ఉండి ఉన్నప్పుడు ఒక 12 విషయాలు ఈ తెసలోనిక సంఘములో వంటి వారి యొక్క లక్షణాల గురించి తెలియచేయబడుతూ ఉండి ఉన్నది. ಈ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ 12 ವಿಷಯಗಳನ್ನು ತೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರಿಗೆ ఈ పౌలు గారు గాని తిమోతి గాని సిల్వాను గాని ఎందుకు ఈ మాట రాయించి ఉన్నారంటే ఈ యొక్క తెసలోనిక సంఘములో వంటి విశ్వాసుల్లో వారికి ఈ గుణాలు కనబడి ఉన్నవి కాబట్టి వీరు నిజముగా యేసుక్రీస్తునందున్న వారు అని చెప్పి వారిని ఆశీర్వదిస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಪೌಲು ಸಿಲ್ವಾನು ತಿಮೋತಿಯವರಿಗೆ ಈ ಲಕ್ಷಣಗಳು ಕಾಣಿಸಿದೆ, ಅದಕ್ಕೆ ನಿಜವಾಗ್ಲೂ ನೀವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀರಾ ಅಂತ ಈ ವಿಷಯ. ఇప్పుడు 12 విషయాల గురించి మనందరము కూడా చూడబోతూ ఉండి ఉన్నాము. ಈಗ ನಾವು 12 ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ఈ 12 విషయాలు గనక నీవు కూడా కలిగిన వాడవగా ఉండి ఉన్నట్లయితే నిజముగా నీవు యేసుక్రీస్తు యందు నిలకడగా ఉన్నవాడవే. ಈ 12 ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ನಿಂತಿರುವುದಾದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀಯ. ఇందులో ఏదైనా లోపం ఉంటే నువ్వు సరి చేసుకుని జాగ్రత్త పడితే అప్పుడు కూడా నీవు యేసుక్రీస్తునందు ఉన్నవాడవవుతావు. ಇದರಲ್ಲಿ ಲೋಪವಿದ್ದರೆ ನೀನು ಸರಿ ಮಾಡಿ ನಿಲ್ಲುವುದಾದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀಯ. దేవుడు నీతో మాట్లాడినా నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోకుండా ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి చేరవనే దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ನಿನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದಾಗ ನೀನು ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. మొట్టమొదటిగా ఎంతగానో ఈ ముగ్గురికి ఆ సంఘములో ఉన్న విశ్వాసుల్లో కనబడినటువంటి మొదటి లక్షణాన్ని మనము చూసినట్లయితే విశ్వాసముతో కూడిన మీ పనిని అనే ఒక మాటని అక్కడ వాళ్ళు వాడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಮೊದಲನೇದಾಗಿ ಆ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಹೇಳುತ್ತಾ ನಂಬಿಕೆಯ ಫಲವಾದ ನಿಮ್ಮ ಕೆಲಸ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఈ యొక్క సంఘములో వారికి ఏం కనబడిందండి? వీళ్ళందరిలో కూడా దేవుని యందలి విశ్వాసము కనబడి ఉండి ఉన్నదంట. ಇವರು ದೇವರಲ್ಲಿ ನಂಬಿಕೆಯನ್ನಿಟ್ಟಿದ್ದಾರೆ. విశ్వాసము అనేది ఎంతగానో ఈ యొక్క సేవకులకి కనబడి ఉండి ఉన్నదంట. ವಿಶ್ವಾಸ ಎಂಬುದು ಈ ಸೇವಕರಿಗೆ ಕಾಣಿಸಿದೆ. విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉండి ఉన్నది? ಈ ನಂಬಿಕೆ ಎಂಬುದು ಎಲ್ಲಿಂದ ಬಂದಿದೆ? అది వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. ನಾವು ಕೇಳುವುದರಿಂದ ನಂಬಿಕೆ ఏ మాటలు వినడము ద్వారా విశ్వాసము కలుగుతుంది? ಯಾವ ಮಾತು ಕೇಳುವುದರಿಂದ ನಂಬಿಕೆ ಬಂದಿದೆ? భూమి ఆకాశంలో కలుగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి దేవుని యొక్క మాటలు వినడము ద్వారా మనుష్యులలో దేవునికి సంబంధమైనటువంటి విశ్వాసము కలుగుతుందని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ಮಾತನಾಡಿದಾಗ ಮನುಷ್ಯರಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ತುಂಬಿದೆ. అనగా ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో జాగ్రత్తగా వింటున్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. ಈ ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಜಾಗೃತಿಯಿಂದ ಕೇಳಿದ್ದಾರೆ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు ఆ వాక్యము వైపు పెట్టి నీవు శ్రద్ధగా విని ఉన్న ఎడల నిజముగా నీవు కూడా దేవుని యందు నిలిచిన వాడవవుతావు. ಆತ್ಮದೇವರು ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ ನಿನ್ನ ಕಿವಿಗಳು ಅದರಲ್ಲಿ ನೀನು ಇಡುವುದಾದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀಯ. వినగలిగిన చెవులను కలిగిన వారముగా మనము ఉండాలి. ಕೇಳುವ ಕಿವಿಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. ఇప్పుడే చూడండి, వాక్యాన్ని దేవుడు చెబుతుంటే మా తమ్ముడు ఫోన్ పెట్టుకుని చెవులో పెట్టుకుని వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. చెప్పు, ವಾಕ್ಯ ಹೇಳಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ತಮ್ಮ ಫೋನ್ ಅನ್ನು ಕಿವಿಯಲ್ಲಿ ఇది నిజముగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండి వాక్యాన్ని వింటున్నట్ల? ಇದು ನಿಜವಾಗ್ಲೂ ದೇವರಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇದ್ದು ವಾಕ್ಯವನ್ನು ఇది మంచి పద్ధతి కాదు. ಇದು ಒಳ್ಳೆಯ ಪದ್ಧತಿ. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన తర్వాత లోకముతో సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవడమే దేవునితో గడపడం అని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೇವರ ಸಭೆಗೆ ಬಂದಾಗ ಈ ಲೋಕದ ಜೊತೆ ನಮಗೆ ಯಾವ ಸಂಬಂಧ ಇರಬಾರದು. నేను అనేక మారులు చెబుతూనే ఉండి ఉన్నాను. ಅನೇಕ ಬಾರಿ ಹೇಳಿ దేవుని యొక్క సన్నిధానంలోనికి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత భార్య ఎవరో, భర్త ఎవరో, బిడ్డలు ఎవరో, ఎవరికి ఎవరో సంబంధం లేదు. దేవుడు నీవు మాత్రమే అనుసంధానము చేయబడిన వారిగా ఉండాలని. ದೇವರ ಸಭೆಗೆ ನಾವು ಬಂದಾಗ ಗಂಡ ಯಾರೋ, ಹೆಂಡತಿ ಯಾರೋ, ಮಕ್ಕಳು ಯಾರೋ ಅಂತ ನಾವು ನೋಡಬಾರದು. ఆ రకముగా నీవు దేవుని సన్నిధానములో ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటూ ఉంటే నీవు విశ్వాసిగా మారతావని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೇವರು ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ ಶ್ರದ್ಧೆಯಾಗಿ ಕೇಳುವುದಾದ್ರೆ ನೀನು ವಿಶ್ವಾಸ. దేవుని యొక్క వాక్యాన్ని వినువారు మాత్రమే విశ్వాసులుగా రూపాంతరము చెందుతారు. ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳುವವರು ಮಾತ್ರ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా మా యొక్క విశ్వాసముని వృద్ధిపరచు నా ప్రభువా అని. ತುಂಬಾ
ತುಂಬಾ ಜನ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ, ಅಪ್ಪ ನಮ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನು ఏ రీతిగా విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండి ఉన్నది. ಯಾವ ರೀತಿಯಾಗಿ ವಿಶ್ವಾಸ నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన విశ్వాసము వృద్ధి చెందుతుందండి. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ವಿಶ್ವಾಸ ವೃದ್ಧಿ. ఆ యొక్క విశ్వాసము వృద్ధి చెందాలంటే దేవుడు ఏమి చేయమని చెప్పిన వాడిగా ఉన్నాడో అప్పుడు చేసినప్పుడు మాత్రమే నీ యొక్క విశ్వాసము అభివృద్ధి చెందుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ವಿಶ್ವಾಸ ವೃದ್ಧಿಗೊಳ್ಳಬೇಕು ಅಂದ್ರೆ ದೇವರು ಏನನ್ನು ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೋ ಅದನ್ನು ಮಾಡು. నీవు దేవుని యొక్క మందిరానికి పోవునప్పుడు నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ದೇವರ ಸಭೆಗೆ ಹೋಗಬೇಕಾದ್ರೆ ನಿನ್ನ ಪ್ರವರ್ತನೆಯನ್ನು ಜಾಗೃತಿ. అది స్తుతించే విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, వాక్యాన్ని వినే విషయంలో కావచ్చు, మరి దేని విషయంలోనైనా కూడా నీవు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని దేవుడు చెప్పిన ప్రకారము చేస్తూ ఉంటే, మరి ముఖ్యముగా ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు చక్కగా వింటే విశ్వాసమందు నీవు అంతకంతకు వృద్ధి చెందుతావని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ, ಸ್ತುತಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ದೇವರಲ್ಲಿ ಅಷ್ಟಕ್ಕಷ್ಟು ನಿಂತಿರುವುದಾದ್ರೆ ಅವರು ಅಷ್ಟಕ್ಕಷ್ಟು ವೃದ್ಧಿ. విశ్వాసులందరికీ కూడా తండ్రిగా అబ్రహాము గారు కనబడుతున్న వాడిగా ఉన్నాడు. ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ತಂದೆಯಾಗಿ ಅಬ್ರಹಾಂ ಅವರು ಕಾಣಿಸುತ್ತಾರೆ. ఎందుకు అతను విశ్వాసము వృద్ధి చెంది ఉండి ఉన్నది? ఎలా వృద్ధి చెంది ఉండి ఉన్నది? ಯಾಕೆ ಅವರಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ವೃದ್ಧಿಗೊಂಡಿದೆ, ಯಾಕೆ ಕಾಣಿಸುತ್ತಿದೆ? దేవుడు అనేక మారులు అతని యొద్దకు వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಅನೇಕ ಬಾರಿ ಅವರ దేవుడు అనేక మారులు అతనితో మాట్లాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅನೇಕ ಬಾರಿ ಅವರ వాక్యము ద్వారా వెళ్ళి మాట్లాడిన వాడిగా ఉన్నాడు. ವಾಕ್ಯದಿಂದ ಮಾತನಾಡಿ ఎంతగానో మనుష్య రూపములో వెళ్ళి కనబడి మాట్లాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ರೂಪದಲ್ಲಿ ಮಾತನಾಡಿ ఆత్మ రూపములో వెళ్ళి మాట్లాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ರೂಪದಲ್ಲಿ ಕಾಣಿ. దేవుడు వెళ్ళి మాట్లాడిన ప్రతిసారి ఆ మాటల్ని శ్రద్ధగా విన్నవాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಮಾತನಾಡಿದ ಪ್ರತಿಯೊಂದು ಸಾರಿ ఎప్పుడైతే దేవాది దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చిన వాడిగా ఉన్నాడో అది చూసినటువంటి అబ్రహాము గారు దేవుని దగ్గర సాగిలు పడిపోయి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా వినడం ద్వారా అతడు అనేక మందికి విశ్వాసులందరికీ కూడా తండ్రిగా మారిన వాడిగా ఉన్నాడు. ఒక పరిపూర్ణమైన విశ్వాసములో నిలబడిన వాడిగా ఉన్నట్లు బైబిల్ వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ದೇವಾದಿ ದೇವರು ಅಬ್ರಹಾಮ ಬಳಿ ಬಂದಾಗ ದೇವರ ಮಾತನ್ನು ಅವರು ಕೇಳಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಅನೇಕರಿಗೆ ವಿಶ್ವಾಸ. అబ్రహాము గారు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటల్ని తృణీకరించలేదు. ಅಬ್ರಹಾಂ ಅವರು ದೇವರ ಮಾತನ್ನು అబ్రహాము గారు దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళి వస్తానని చెప్పేసి ఎప్పుడు కూడా వెళ్ళలేదండి. ದೇವರು ಬಂದು ಮಾತನಾಡಿದಾಗ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ, ಇಲ್ಲೇ ಇರು, ಬರುತ್ತೀನಿ. ఒక్కసారి మాత్రమే దేవుడు వచ్చినప్పుడు అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, ఒక చిన్న పని ఉన్నదని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ಒಂದು ಸಾರಿ ದೇವರು ಬಂದಿದಾಗ ಇಲ್ಲೇ ನೀನಿರು, ಒಂದು ಚಿಕ್ಕ ಕೆಲಸ. అది ఏ సందర్భం అంటే దేవుడు ఆతిథ్యము పొందుకోవాలని ఎంతగానో అబ్రహాము గారి ఇంటికి వచ్చినప్పుడు ఆ సంగతి గ్రహించినటువంటి అబ్రహాము గారు అయ్యా నీవు ఇందుకొరకే కదా నా ఇంటికి వచ్చి ఉన్నావు, కాసేపు మీరు సేద తీరండి అని చెప్పేసి వెళ్ళి ఎంతగానో వెన్నను పాలను అదే రీతిగా శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకుని వచ్చి ఎంతగానో దేవుని ముందు పెట్టి ఎంతగానో అక్కడ చక్కగా దేవుని మాటలు వింటున్న వాడిగా ఉన్నాడు. ಒಂದೇ ಒಂದು ಬಾರಿ ಅಬ್ರಹಾಂ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ, ನೀವು ಆತಿಥ್ಯ ಹೊಂದುವುದಕ್ಕೆ ಅಲ್ವಾ ನನ್ನ ಬಳಿ ಬಂದಿದ್ದೀರಾ, ನೀವು ಇಲ್ಲೇ ಇರಿ ಅಂತ ಆ ಬೆಣ್ಣೆಯನ್ನು. కాబట్టి అందరికి కూడా తండ్రిగా మారిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಅವರು ಎಲ್ಲರಿಗೂ నీవు అనేక మందికి ఒక ఆత్మీయ తల్లిగా ఒక తండ్రిగా ఎదగాలంటే దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ప్రతిసారి వింటే నీవు నిశ్చయముగా రాబోయే తరాలకు ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా నీవు మారతావని దేవుడు తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ಆತ್ಮೀಯ ತಂದೆಯಾಗಿ ತಾಯಿಯಾಗಿರಬೇಕು ಅಂದ್ರೆ ದೇವರ ಮಾತು ಬಂದ ಪ್ರತಿ ಸಾರಿ ನೀನು ಕೇಳುವುದಾದ್ರೆ ಬರುವ ತರಕ್ಕೆ ಆತ್ಮೀಯ ತಂದೆಯಾಗಿ ತಾಯಿಯಾಗಿ. ఇక్కడ దెసలోనిక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారిగా ఉండి ఉన్నారు. ಥೆಸಲೋನಿಕ ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು వాక్యములో ఉన్న విశ్వాసాన్ని నింపుకున్న వారిగా ఉండి ఉన్నారు. ವಾಕ್ಯದಲ್ಲಿರುವ ಆ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ತುಂಬಿದ್ದಾರೆ. వారు ఏ పని చేసినా కూడా విశ్వాసమును జత చేర్చి ఆ పని జరిగిస్తున్న వారిగా ఉన్నట్లు చూస్తా ఉండి ఉన్నాము. ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ಅದಕ್ಕೆ ನಂಬಿಕೆಯನ್ನು ಸೇರಿಸಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾರೆ. విశ్వాసముతో కూడిన మీ పనిని అని పౌలు గారు రాస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನಂಬಿಕೆಯ ಫಲವಾದ ನಿಮ್ಮ ಕೆಲಸ ಅಂತ ಪೌಲವರು వీరు ఏ పని చేసినా కూడా విశ్వాసముతో అనగా నమ్మకముతో చేయుచున్నారంట. ಇವರು ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ನಂಬಿಕೆಯಿಂದ ವಿಶ್ವಾಸದಿಂದ ಮಾಡಿದ್ದಾರೆ. అది సంఘ పరిచర్య కావచ్చు, లేదంటే కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదంటే వారు చేసుకునే ఉద్యోగ రీతిగా కావచ్చు, వాళ్ళు ఏ పని చేసినా కూడా ఆ పనిలో నాకు దేవుడు తోడుగా ఉంటాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, ఈ పని చేయటం ద్వారా నేను నా గుడారము నా వారందరూ కూడా ఆశీర్వదింపబడతారన్న విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ప్రతి పని కూడా చేయుచున్న వారిగా ఉండి ఉన్నారంట. ಅದು ಸಭೆಯಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ಇಲ್ಲ ಕೆಲಸದಲ್ಲಿ ದೇವರು ನನ್ನ ಸಂಗಡ ಇದ್ದಾರೆ ಅಂತ ನಂಬಿಕೆಯಿಂದ ಅವರು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ఎందుకంటే పని చేయమని దేవుడే చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ಕೆಲಸ
ಮಾಡಿ ಅಂತ ದೇವರು ಹೇಳಿ. పని చాలా మంది చేస్తూ ఉంటారు, ಕೆಲಸ ತುಂಬಾ ಜನ కానీ ಮಾಡ್ತಾರೆ. విశ్వాసంతో చేయరు. ಆದ್ರೆ ನಂಬಿಕೆ ఏదో చేసేయాలంటే చేసేస్తా ఉంటారు. ಯಾವುದೋ ಮಾಡಬೇಕು, దాని ద్వారా నీకు ఏ ప్రయోజనము కూడా కలగదండి. ಅದರಿಂದ ಯಾವ ಪ್ರಯೋಜನವೂ ఈ పనికి నేను పూనుకుంటే నా దేవుని సహాయము అందుతుంది, ఈ పనిలో నేను సఫలీకృతం అవుతానన్న దేవుని యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండి నువ్వు పని చేస్తే దేవుడు సహాయం చేస్తాడు నీకు. ಈ ಕೆಲಸವನ್ನು ನಾನು ಮಾಡುವುದಾದ್ರೆ ದೇವರು ನನ್ನ ಸಂಗಡ ಇದ್ದಾರೆ ಅಂತ ನಂಬುವುದಾದ್ರೆ ದೇವರು ತಪ್ಪದೇ ಮಾಡುತ್ತಾರೆ. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండి ఉన్నావు, ಈಗ ನಾವು ಉದ್ಯೋಗ ಮಾಡುತ್ತೇವೆ, అది నువ్వు తప్పకుండా చేయవలసినదే. ಅದು ನೀನು ತಪ್ಪದೇ ಮಾಡಬೇಕು. ఇందులో నేను చక్కగా పని చేస్తే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎంతగానో సంతోషముగా పొందుకోబోయే ఆశీర్వాదము కొరకు నమ్మకముగా పనిచేయండి. ನಾವು ಸರಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ತಪ್ಪದೇ ದೇವರು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾರೆ ಅಂತ ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡಿ. దేవుని యొక్క ఆశీర్వాదము వస్తూ ఉండి ఉన్నది. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಬರುತ್ತದೆ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ನಂಬಿಗಸ್ತನಿಗೆ ದೀವೆನೆಗಳು ತುಂಬಾಗಿ ಸುರಿಯುತ್ತವೆ. అలా కాకుండా ఇష్టం లేకుండా నువ్వు పని చేయండి, ಇಷ್ಟ ಇಲ್ಲದಿರ ಕೆಲಸ నీ ಮಾಡಿ. మేనేజర్ని తిట్టుకుంటూ వారిని వీరిని తిట్టుకుంటూ పని చేయండి, ನಿಮ್ಮ ಮೇನೇಜರ್ ಅನ್ನು ಬೈಯುತ್ತಾ ಇಲ್ಲ, దాని ద్వారా నీకు రాదండి. జ్ఞాపకం చేసుకునండి, ಅದರಿಂದ ಯಾವುದೂ ಬರುವುದಿಲ್ಲ. నీవు చేసే పనిని ఇష్టపడాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಮಾಡುವ ಕೆಲಸವನ್ನು నీవు చేసే ప్రతి పనిలో దేవుని సహాయాన్ని నీవు కోరికని పని చేయాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಮಾಡುವ ಕೆಲಸದಲ್ಲಿ ದೇವರ ಸಹಾಯವನ್ನು ಕೇಳು. పరిశుద్ధమైన గ్రంథం ఏమని చెబుతుంటే ఏ పని చేసినా కూడా దాని వలన ప్రతిఫలము దక్కుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ಪ್ರತಿಫಲ ಸಿಗುತ್ತೆ ಅಂತ. పౌలు గారు ఈ పత్రిక రాసిన వాడిగా ఉన్నాడు కదా, ఇంకొక సందర్భంలో అతడు ఇంకొక మాట చెబుతున్న వాడిగా ఉన్నాడు. పౌలವರು ఈ ಮಾತು ಬರೆಯುತ್ತಾ ಇನ್ನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది, ఇష్టపడి చేసిన ఎడల జీతాన్ని పొందుకుంటాను, ఇష్టపడకపోయినను నేను ఈ పని చేయాలి అంటున్న వాడిగా ఉన్నాడు. ಗೃಹ ನಿರ್ವಾಹಕತ್ವ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ, ಇಷ್ಟಪಟ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಅದು ನಾನು ಮಾಡುತ್ತೀನಿ, ಇಷ್ಟಪಡಲಿಲ್ಲ ಅಂದ್ರೂ కంపల్సరీ పని చేయాలి. ನಾನು ಖಂಡಿತವಾಗಿ ನಾನು ಕೆಲಸ అది ఇష్టపడి చేస్తావో ఇష్టపడకుండా చేస్తావో ఏది ఏమైనా చేయాలి. ಇಷ್ಟಪಟ್ಟರು ಇಷ್ಟಪಡಲಿಲ್ಲ ಅಂದ್ರೂ ಕೆಲಸ ಮಾಡಿ. ఇష్టపడకుండా నువ్వు చేస్తే ప్రతిఫలాన్ని పొందుకోవు, కానీ ఇష్టపడి చేసి ఉన్నట్లయితే తప్పకుండా పొందుకుంటావని పౌలు గారు చెబుతున్నాడు. ಇಷ್ಟಪಡದಿರ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಪ್ರತಿಫಲವನ್ನು ಹೊಂದುವುದಿಲ್ಲ, ಇಷ್ಟಪಟ್ಟು ಮಾಡಿದ್ರೆ వీరు దేవుని యొక్క సంఘములో వినటువంటి వాక్యాన్ని ఎంతగానో హృదయములో భద్రం చేసుకుని వారు ఏ పని చేస్తున్నా దాని ద్వారా వారికి ఆశీర్వాదము కలుగుతుందని ఆ పనులు చేసుకుంటూ వెళుతున్న వారిగా ఉండి ఉన్నారంట. ವಾಕ್ಯವನ್ನು ತುಂಬಿಕೊಂಡು ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ಅದರಿಂದ ಪ್ರತಿಫಲವನ್ನು ಹೊಂದುತ್ತೀರಿ. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో మీరు చేసే పనులు చేయండి. ಇಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ನಂಬಿಕೆಯಿಂದ ನಿಮ್ಮ ಕೆಲಸ అర్థమవుతుందా సంగమా? ಅರ್ಥ ಆಗುತ್ತಿದೆಯಾ? తిట్టుకుంటా అలా కాదు, చక్కగా సంతోషముగా ఇష్టపడి ప్రభువుని పెట్టుకుని పని చేయండి. ಬೈಯುತ್ತಾ ಅಲ್ಲ, ನೀವು ಇಷ್ಟಪಟ್ಟು ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ. ఎంతగానో దావీదు గారు ఒక మందిరాన్ని కట్టాలనుకున్న వాడిగా ఉన్నాడు. ದಾವೀದವರು ಒಂದು ಮಂದಿರವನ್ನು ಕಟ್ಟಬೇಕು ಅಂತ దేవుడు వచ్చేసి నీ కుమారుడు ద్వారా మందిరము కట్టబడుతుందని చెప్పిన వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಮಗನಿಂದ ಆ ಮಂದಿರವನ್ನು ಕಟ್ಟುತ್ತೀನಿ. దావీదు గారు ఏమని చెప్పి ఉన్నాడు? అయ్యా ఇదిగో పని పూనుకో, దేవుని సహాయం నీకు అందుతుంది అని చెప్పిన వాడిగా ఉన్నాడు. దావీదు బಳಿ ಹೇಳುತ್ತಾರೆ, ನೀನು ಕೆಲಸವನ್ನು ಮಾಡು, ದೇವರು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ. అప్పుడు సొలొమోను గారు ఆ పని చేస్తున్నప్పుడు ఎవరిని పెట్టుకున్న వాడిగా ఉన్నాడు? ಸೊಲೊಮೋನ್ ಅವರು ಆ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಯಾರನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು తన తండ్రి చెప్పినటువంటి దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుని నా దేవుడు సహాయం చేస్తాడు, ఈ పని నేను ముగించగలనన్న విశ్వాసముతో ప్రారంభించడం ద్వారా అది దేవుని యొక్క మహిమనిచ్చే ఒక గొప్ప మందిరముగా మారినట్లు మనం చూస్తా ఉండి ఉన్నాం. ತಂದೆ ಹೇಳಿದ ಮಾತುಗಳನ್ನು ನೆನಪಿಟ್ಟುಕೊಂಡು ದೇವರು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ ಅಂತ ಕಟ್ಟಿದಾಗ ದೇವರು ಮಹಿಮೆ ನಿಲ್ಲುವ ಸ್ಥಳದಲ್ಲಿ విశ్వాసముతో ప్రారంభించినది చివరికి గొప్ప ఆశీర్వాదకరముగా అనేక మంది ప్రజలకు మారి ఉండి ఉన్నది. ವಿಶ್ವಾಸದಿಂದ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದು ಕೊನೆಯದಾಗಿ ಅನೇಕರಿಗೆ ಅದು నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడని బైబిల్ చెప్పి ఉండి ఉన్నది. ನನ್ನ ಮಂದಿರವು ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರವಾಗಿದೆ ಅಂತ ఆ రోజు సొలొమోను గారు ప్రార్థన ద్వారా విశ్వాసముతో దేవుని మాటలను బట్టి చేయటము ద్వారా కట్టడము ద్వారా అందులోనికి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా జవాబు పొందుకొని ఉన్నారు. ಅವತ್ತು ಸೊಲೊಮೋನ್ ಅವರು ಪ್ರಾರ್ಥಿಸಿ ಕಟ್ಟುವುದರಿಂದ ಅನೇಕರು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಅದರ ಫಲ ఇప్పుడు కూడా అనేక మంది ఇశ్రాయేలు దేశానికి ఎందుకు వెళుతున్నారు, అక్కడ ఏడుపుల గోడల దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే అక్కడ ప్రార్థన చేసే వారి ప్రార్థన ఆలకిస్తారని దేవుడు చెప్పి ఉన్నాడు. ಇವತ್ತು ಕೂಡ ಅನೇಕರು ಆ ಇಸ್ರಾಯೇಲ್ ಗೋಡೆಯ ಬಳಿ ಯಾಕೆ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ? అది ప్రార్థన ద్వారా కట్టబడిన కట్టడముగా ఉండి ఉన్నది. ಯಾಕಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ಅದನ್ನು నేను కట్టడాల గురించి మాట్లాడలేదు కానీ పని గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ಕಟ್ಟುವುದರ ಬಗ್ಗೆ విశ్వాసముతో ప్రారంభించడం ద్వారా అది ఆశీర్వాదకరముగా ఇప్పటికి కూడా ఉన్నదని చెప్పడానికే మీతో ఈ మాటలు చెబుతూ ఉండి ఉన్నాను. ನಂಬಿಕೆಯಿಂದ
ಪ್ರಾರಂಭಿಸುವುದರಿಂದ ಇವಾಗಲೂ ಕೂಡ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿದೆ. కాబట్టి ఏ పని చేసినా కూడా విశ్వాసముతో ఫలము దొరుకుతుందని చేయండి. ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಕೂಡ ನಂಬಿಕೆಯಿಂದ ಫಲ ಸಿಗುತ್ತೆ ಅಂತ ఏం చేసినా హైక్ రాదు కదా అని చెప్పేసి నువ్వు నిర్లక్ష్యంగా చేసావు అనుకోండి, ಏನು ಮಾಡಿದ್ರು ಹೈಕ್ ಬರುವುದಿಲ್ಲ ಅಂತ నీకు రాదు. ನಿನಗೆ ఎందుకంటే ఆ పనికి నీ విశ్వాసాన్ని నువ్వు జత చేయలేదు కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ಆ ಕೆಲಸಕ್ಕೆ ನಿನ್ನ ವಿಶ್ವಾಸವನ್ನು ಸೇರಿಸಿ. ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఉద్యోగస్తులెల్లరూ నీ శాలరీ పెరగాలంటే, హైకులు రావాలంటే, ప్రమోషన్ రావాలి అంటే నువ్వు ప్రతి దానిలో కూడా ఇది చేయటము ద్వారా నేను ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను అని నమ్మి మీరు చెయ్యండి. దేవుడు తప్పకుండా ఎవరికి రాకపోయినా మీకు హైకులు ఇస్తాడు. ಸ್ಯಾಲರಿಯಲ್ಲಿ ಹೈಕ್ ಬರಬೇಕು, ಪ್ರಮೋಷನ್ ಬರಬೇಕು ಅಂತ ಇದನ್ನು ನೀವು ನಂಬಿ ಮಾಡಿ ಯಾರಿಗೆ ಬರಲಿಲ್ಲ. మా పాస్టర్ గారికి ఏం అలాగే చెప్తాడని నిట్టూర్పులు విడుస్తున్నారా? ನಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಅವರೇನು ಹೇಳುತ್ತಾರೆ ಅಂತ ಸುಮ್ಮನೆ ఈ రోజు నిట్టూర్పు విడిచాడు, రేపు నిట్టూర్పే నీకంతే. ಇವತ್ತು ಹಾಗಿದ್ರೆ ఈ రోజు సంతోషముతో ఆ మాటలు తీసుకుని పనిలో విశ్వాసాన్ని పెట్టి ఉన్నట్లయితే నిశ్చయముగా నువ్వు చూస్తావు. ಈ ಮಾತನ್ನು ನೀನು ವಿಶ್ವಾಸದಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ಇಡುವುದಾದ್ರೆ చూద్దామా వద్దా? చూద్దామన్న వాళ్ళు నాతో పాటు ఆమేన్ అని చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఏ పని చేసినా విశ్వాసముతో చేయాలంట. ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ನಂಬಿಕೆಯಿಂದ. రెండవదిగా వీరిలో కనబడినటువంటి లక్షణం ఏంటంటే ప్రేమతో కూడినటువంటి ప్రయాసం అంట. ప్రీతిపూర్వకవాద ನಿಮ್ಮ ప్రయాస ಅಂತ. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును నేను చూసి ఉన్నాను అంటున్నాడు. ప్రీతిపూర్వకవాద ನಿಮ್ಮ ప్రయాస ಅಂತ ಹೇಳಿ. వీళ్ళు అనేక విషయాల నిమిత్తమే ప్రయాసపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಇವರು ಅನೇಕ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರಯಾಸ. మరి ముఖ్యముగా ఈ సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా దేవుని కొరకై ప్రయాసపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ముఖ్యವಾಗಿ సభೆಯಲ್ಲಿರುವ ಈ అనేక మంది రక్షణ పొందుకోవాలని, విడుదల పొందుకోవాలని, దేవుని రాజ్యంలో చేరాలని, దేవుని సేవ నిమిత్తమై వీళ్ళు ప్రయాసపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಅನೇಕರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು, ಬಿಡುಗಡೆ ಹೊಂದಬೇಕು ಅಂತ ವಿಶ್ವಾಸಿಗಳು ಪ್ರಯಾಸ. తర్వాత వచనాల్లో ఆ మాటలు మనందరికీ కూడా కనబడుతూ ఉంటవి. ಈ ಬರುವ ವಚನಗಳಲ್ಲಿ ಆ ಮಾತು ಕಾಣಿಸುತ್ತದೆ. అయితే వారు దేని కొరకు ప్రయాసపడుతున్నారో, ఏ విషయాల్లో ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసము ఎలా చేస్తున్నారంటే ప్రేమతో చేస్తున్న వారిగా ఉండి ఉన్నారంట. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಇವರು ಪ್ರಯಾಸ ಪಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾಗಿ. ప్రేమతో ప్రయాసపడితే దానికి ఆశీర్వాదము ఉంటుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರಯಾಸ ಪಟ್ರೆ ಅದಕ್ಕೆ ಆಶೀರ್ವಾದ ಸಿಗುತ್ತೆ. చాలా మంది కొన్ని విషయాల్లో ప్రయాసపడతారు, ఎంతగానో పనిచేస్తూ ఉంటారు, ಕೆಲವರು ತುಂಬಾ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾರೆ, ಎಷ್ಟೋ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ, కానీ దాని ఫలాన్ని పొందుకునేటువంటి స్థితిలోనే చాలా మంది ఉంటూ ఉన్నారు. ಅದರ ಫಲ ಹೊಂದದಿರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಇರುತ್ತಾರೆ. కాబట్టి ఆ స్థితిలో నిలబడకుండా ఉండాలి అంటే నువ్వు చేసేది, నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావో అది ప్రేమతో చేయాలంట. ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬಾರದು ಅಂದ್ರೆ ಯಾವುದನ್ನು ಮಾಡುತ್ತಿದೆಯೋ ಪ್ರೀತಿಯಿಂದ ಆ ಕೆಲಸವನ್ನು. నువ్వు మందిర సేవ చేస్తున్నావు అనుకోండి, నశించిపోతున్న ఆత్మని రక్షించడం కొరకు వాళ్ళు ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ప్రేమతోనే చేయాలంట. ನೀನು ಸಭೆಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅವರು ಎಷ್ಟು ಬಾಧೆ ಪಡಿಸಿದ್ರು ಕೂಡ అది నీ కుటుంబము కావచ్చు, బయటిది కావచ్చు, ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో దానితో ప్రేమను జత చెయ్యి. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇಲ್ಲ ಹೊರಗಡೆ ಇರಬಹುದು, ಆದ್ರೆ ಪ್ರೀತಿಯಿಂದ ಆ ಕೆಲಸ. కొంతమంది తిట్టుకుంటా ప్రయాసపడతారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. ತುಂಬಾ ಜನ ಬೈಯುತ್ತಾ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾರೆ, కష్టానికి కష్టం పడతానే ఉంటారు. ಕಷ್ಟಕ್ಕೆ ಕಷ್ಟ ಪಡುತ್ತಾರೆ. అది ప్రేమతో కాకుండా కోపముతో చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. ಪ್ರೀತಿಯಿಂದ ಅಲ್ಲದಿರ కోపముతో చేసిన దానికి ప్రతిఫలము రాదు. ಕೋಪದಿಂದ ಮಾಡಿದ್ದಕ್ಕೆ సణుగులు, గొణుగులు, తిట్లు వాటి ద్వారా ఉండటం ద్వారా నువ్వు నరకానికే పోతున్నావు, కానీ నీకు ఏ ప్రయోజనము కూడా లేదు. ಗೊಣಗುವುದರಿಂದ ಬೈಯುವುದರಿಂದ ನೀನು ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೀಯೇ ಹೊರತು ಯಾವ ಪ್ರಯೋಜನ ಇರುವುದಿಲ್ಲ. కాబట్టి ప్రయాస పడే వాళ్ళందరూ కూడా ప్రేమతో చేయండి. ಪ್ರಯಾಸ ಪಡುವವರೆಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾಡಿ. యేసయ్య మన కొరకై ప్రయాసపడిన వాడిగా ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ನಮಗೋಸ್ಕರ మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ನಮಗೋಸ್ಕರ ಅವರು మన కొరకై శ్రమ పడిన వాడిగా ఉన్నాడు. ನಮಗೋಸ್ಕರ మన కొరకై నలగొట్టబడిన వాడిగా ఉన్నాడు. ನಮಗೋಸ್ಕರ మన కొరకై రక్తాన్ని చివర బిందు వరకు కాచిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಮಗೋಸ್ಕರ ರಕ್ತವನ್ನು నేను దేవుణ్ణి, వీళ్ళు మనుషులు, వీళ్ళ కొరకు నేను ప్రయాసపడటం ఏంటని చెప్పేసి మీకు రక్షణ ఇవ్వడం కొరకే వచ్చాను, మీ కొరకే దెబ్బలు తిన్నాను, మీ కొరకే రక్తం చిందించానని చెప్పేసి 4 తిట్టులు తిరిగి సిలువలో వేలాడాడు అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉండేదా? ನಾನು ದೇವರು ನಿಮಗೆ ಮನುಷ್ಯನಾಗಿ ನಾನು ನಿಮಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ఆయన ప్రేమతో పరిచర్య చేస్తున్నాడు. ಅವರು ಪ್ರೀತಿಯಿಂದ ಪರಿಚರ್ಯ. చూడుము, నా అరచేతుల్లో నేను చిక్కుకొని ఉన్నాను కుమార్తె అంటున్న వాడిగా ఉన్నాడు. ನೋಡು, ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ನೀನು ಚಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದೀಯ. చూడు, నీ కొరకై నా ప్రాణమును పెడుతున్నాను అంటున్న వాడిగా ఉన్నాడు. ನೋಡು, ನಿನಗೋಸ್ಕರ నీ కొరకై కలువరి శిలువలో నా రక్తాన్ని చిందించి ఉన్నాను అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿನಗೋಸ್ಕರ ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನನ್ನ ರಕ್ತವನ್ನು తనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ బందిపోటుల దొంగల్లో చూసి ఎంతగానో ఆ యొక్క వ్యక్తికి ప్రేమను పంచుతున్నట్లు కూడా చూస్తా ఉండి ఉన్నాం. ಶಿಲುಬೆಯಲ್ಲಿದ್ದಾಗ ಕಳ್ಳರನ್ನು ನೋಡಿ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು
ಪ್ರೀತಿಯನ್ನು ಹಂಚಿದ್ದಾರೆ. తనని సిలువ వేస్తున్న వంటి వారి పట్ల కూడా దేవుడు తన ప్రేమని కనపరుస్తున్న వాడిగా ఉన్నాడు. ತನ್ನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದವರನ್ನು ನೋಡಿ ಕೂಡ ಪ್ರೀತಿಯನ್ನು నేను ఏదో కొంతమంది కొరకు మాత్రమే ప్రయాసపడలేదు, మీ అందరి కొరకు అంటున్న వాడిగా ఉన్నాడు. ಕೆಲವರಿಗೋಸ್ಕರ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಿಲ್ಲ, ఆయన పరిచర్య ప్రేమతో కూడినదిగా ఉండి ఉన్నది. ಅವರ ಪರಿಚರ್ಯೆ ಪ್ರೀತಿಯಿಂದ ಸೇರುವ, ఆయన చేసిన త్యాగము ప్రేమతో కూడినదిగా ఉండి ఉన్నది. ಅವರು ಮಾಡಿದ ತ್ಯಾಗವು ಪ್ರೀತಿಯಿಂದ, అది దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణము. ಅದು ದೇವರ ಉನ್ನತವಾಗಿರುವ ఆ ఉన్నతమైనటువంటి లక్షణాన్ని మీరు కూడా కలిగి ఉండండి అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಉನ್ನತವಾಗಿರುವ ಲಕ್ಷಣದಲ್ಲಿ ನೀವು ಕೂಡ మీరు పౌలు గారిని చూడండి. ಪೌಲವರನ್ನು ನೋಡಿ, ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, అనేక మందిని శిక్షించినటువంటి వాడిగా కనబడుతున్న వాడిగా ఉన్నాడు. ಸಮಯದಲ್ಲಿ ಹಿಂಸಕನ್ನು ದೂಷಿಸಿದವನು ಅನೇಕರನ್ನು కానీ దాని తర్వాత అందరిని కూడా ప్రేమించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಶಿಕ್ಷಿಸಿದ ಮೇಲೆ ಎಲ್ಲರನ್ನೂ అందరినీ ప్రేమించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಎಲ್ಲರನ್ನೂ రాళ్లతో కొడుతున్న వారిని ప్రేమించి ఉన్నాడు. ಕಲ್ಲಿನಿಂದ ಹೊಡೆಯುವವರನ್ನು, కొరడాలతో కొడుతున్న వారిని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ಹೊಡೆದವರನ್ನು ಪ್ರೀತಿಸಿ, చెరసాలలో బంధించిన వారిని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ಇಟ್ಟವರನ್ನು ಪ್ರೀತಿಸಿ, ఎన్నో రకాలైన ప్రయాసములు పడిన వాడిగా ఉన్నాడు. ಎಷ್ಟೋ ರೀತಿಯಾದ ಪ್ರಯಾಸ, సువార్త నిమిత్తమై సముద్ర ప్రాంతములో పడవలపైన వెళుతున్నప్పుడు వాడ బద్దలైపోయి మునిగిపోతున్నటువంటి సమయంలో ఎంతగానో ప్రయాసపడి నేను ఈ కష్టము ద్వారా అనేక మందికి సువార్తను అందిస్తే వారు దేవుని యొక్క వెలుగులోనికి వస్తారని ప్రేమతో ప్రయాసపడి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాడిగా ఉండి ఉన్నాడు. ಸಮುದ್ರದಲ್ಲಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಆ ದೋಣಿ ಮುಳುಗಿ ಹೋದಾಗ ಕೂಡ ನಾನು ಪ್ರೀತಿಯಿಂದ ಇವರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು మరి వారి పరిచర్యలో కూడా ప్రేమ జత చేయబడి ఉన్నది కాబట్టి ఈరోజు పరిచర్య విస్తరింపబడి ఉండి ఉన్నది. ಅವರ ಪರಿಚರ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರೀತಿ ಸೇರಿಸಿದೆ, ಅದಕ್ಕೆ ಅದು ವಿಸ್ತರಣೆ ಹೊಂದಿದೆ. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಪ್ರೀತಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ವ್ಯರ್ಥನು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. మన దేవుడు ప్రేమ గుణాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ನಮ್ಮ ದೇವರು ಪ್ರೀತಿಯ ಗುಣವನ್ನು, ప్రేమతోనే ప్రయాసపడిన వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರಯಾಸ, ఆయన అడుగు జాడల్లో ఉన్నటువంటి పేతురు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, ఆయన ప్రేమించిన శిష్యులందరూ కూడా ప్రయాసముతోను దానికి ప్రేమ జత చేసి ముందుకు సాగడం ద్వారా ఈరోజు అనేక మందికి రక్షణ కలిగి ఉండి ఉన్నది. ಅವರ ಜೊತೆಯಲ್ಲಿರುವ ಪೌಲವರಾಗಿರಲಿ, ಪೇತ್ರವರಾಗಿರಲಿ, ಯೋಹಾನವರಾಗಿರಲಿ ಪ್ರೀತಿಯಿಂದ ಸುವಾರ್ತೆ, మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు మన ముందు పెట్టిన వారిగా ఉండి ఉన్నారు. ಮಾದರಿಕರವಾಗಿರುವ ಜೀವನವನ್ನು ఈ దెసలోనిక సంఘము కూడా పేతురు గారు ఎంత ప్రయాసపడ్డాడో వారి కొరకు, ఎంత ప్రేమను పంచిన వాడిగా ఉన్నాడో, ఎంతగా వారిని దగ్గరగా తీసుకుని ఉన్నాడో అది తెలుసుకున్నటువంటి వీళ్ళు కూడా ఎంతగానో వారు పడే ప్రయాసములో, వారు చేసే పనులలో ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమను అందరికి కూడా పంచుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಈ ಪೌಲವರು ಎಷ್ಟು ಶ್ರಮೆಯನ್ನು ಪಟ್ಟಿದ್ದಾರೋ ಈ ಸಭೆಯವರು ಕೂಡ ಅಷ್ಟೇ ಶ್ರಮೆಯಲ್ಲಿದ್ದು ದೇವರಿಗೆ ಅವರು ಬಗ್ಗಿದ್ದಾರೆ. నీ కొరకే కదా ప్రయాస పడుతుంది, నీ కొరకే కదా కష్టపడుతున్న వాళ్ళు తిట్టమాకండి. ನಿನಗೋಸ್ಕರ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಿದ್ದೀನಿ, ಕಷ್ಟಪಡುತ್ತಿದ್ದೀನಿ ಅಂತ ಭಯಬೇಡಿ. ప్రేమతో ప్రతిదీ కూడా చేయండి. ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರತಿಯೊಂದು, మరి ముఖ్యముగా పరిచర్య చేసే వాళ్ళైతే దేవుని యొక్క ప్రేమను కలిగిన వారిగా ఉండాలి. ಪರಿಚರ್ಯ ಮಾಡುವವರು ದೇವರ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನಿಂತಿರಬೇಕು. నేను కాదు కదా పరిచర్య చేస్తుంది, నాకు అవసరం లేదు అనుకుంటున్నారా? ನಾನು ಪರಿಚರ್ಯ ಮಾಡುತ್ತಿಲ್ಲ, ನನಗೆ ಅವಸರ, అలాంటి వారికి తర్వాత సమాధానం వస్తుంది ఈ రోజే. ಅದಾದ ಮೇಲೆ ಬರುವ, కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ಜಾಗ್ರತೆಯಿಂದ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು సంఘములో వీరికి కనబడినటువంటి రెండవ లక్షణం ఏంటంటే వారి ప్రయాసము ప్రేమతో కూడినదిగా ఉండి ఉన్నది. కాబట్టి ಸಭೆಯಲ್ಲಿ ಇರುವ ಎರಡನೇ ಲಕ್ಷಣ ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾದ ಪ್ರಯಾಸ. మొట్టమొదటిగా విశ్వాసముతో పనిచేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಎರಡನೇದಾಗಿ ನಂಬಿಕೆಯ ಫಲವಾದ, రెండవదిగా ప్రేమతో కూడినటువంటి ప్రయాస పడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಎರಡನೇದಾಗಿ ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾದ ಪ್ರಯಾಸ. మూడవదిగా చూసినప్పుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అనే మాటని పౌలు గారు వాడుతున్న వాడిగా ఉన్నాడు. నిరీక్షణೆಯಿಂದ ಉಂಟಾದ ನಿಮ್ಮ ಸಹನೆ ಅಂತ ಪೌಲವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఈ యొక్క దెసలోనిక సంఘములో వంటి వీరందరూ కూడా ఏ గుణాన్ని కలిగిన వారిగా ఉన్నారు? ఓర్పుని కలిగిన వారిగా ఉండి ఉన్నారు. ಈ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಸಹನೆಯಲ್ಲಿ, అదే రీతిగా నిరీక్షణ కలిగిన వారిగా ఉండి ఉన్నారు. ನಿರೀಕ್ಷಣೆಯಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ. నిరీక్షణ అంటే ఎదురు చూడడము. నిరీక్షಣೆ ಎಂಬುದು ప్రభు కొరకు ఎదురు చూస్తూ వారి జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి దాన్ని భరిస్తూ ఓర్పుతో సహించుచున్న వారిగా ఉండి ఉన్నారని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಎದುರು ನೋಡುತ್ತಾ ನಿರೀಕ್ಷಣೆಯಿಂದ ಸಹನೆಯಿಂದ ಅವರು ಎದುರು ನೋಡುತ್ತಾರೆ. సంఘానికి విశ్వాసులకి ఉండవలసిన లక్షణము ఓర్పు అని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಸಭೆಗೆ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಇರಬೇಕಾಗಿರುವ ಲಕ್ಷಣ ಸಹನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అన్నిటినీ కూడా ఓర్చుకును, అన్నిటినీ భరించునని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಅದು ಎಲ್ಲವನ್ನು ತಾಳಿಕೊಳ್ಳುತ್ತದೆ, ಅದನ್ನು ಸಹಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ ಅಂತ ಹೇಳಿ. యేసయ్యనే చూడండి, ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయనకి విరోధముగా అనేక మంది మాట్లాడుతుంటే అన్ని కూడా ఓర్చుకున్న వాడిగా ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಈ ಲೋಕ
ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕರು అన్ని భరించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಎಲ್ಲವನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿದ್ದಾಳೆ, ఆయన ఓర్పు కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ಓರ್ಪಿನಲ್ಲಿದ್ದಾರೆ. ఎంతగానో ప్రజలు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదం నిమిత్తమై అన్ని భరించి సహనముతో ముందుకు సాగిన వాడిగా ఉన్నాడు. ಜನರು ಹೊಂದುವ ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದದಿಂದ ಎಲ್ಲವನ್ನೂ ಅವರು ఈ ತಾಳಿಕೊಂಡಿದ್ದಾರೆ. రోజు మనందరితో కూడా ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಇವತ್ತು ನಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆ నా రాజ్యము కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీరులో ఓర్పు సహనం అనే గుణాన్ని మీరు కలిగిన వారిగా ఉండాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ರಾಜ್ಯದಗೋಸ್ಕರ ನನಗೋಸ್ಕರ ಎದುರು ನೋಡುವ ನಿಮ್ಮಲ್ಲಿ ಓರ್ಪು ಸಹನೆ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ఓర్పు అనేది ఆశీర్వాదములోనికి నడిపిస్తూ ఉండి ఉన్నదండి. ಓರ್ಪು ಎಂಬುದು ನಮ್ಮನ್ನು ఓర్పు లేకపోతే నీవు పతనమైపోతావని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೀನು ಕೆಟ್ಟು ಹೋಗುತ್ತೀಯ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఎంతగానో పరిశుద్ధమైన గ్రంథములో ఓర్పా గారిని చూస్తా ఉండి ఉన్నాము. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಓರ್ಪ ಅವರನ್ನು ನೋಡುತ್ತೀರಿ. ఒక సందర్భంలో ఆమె నిలబడాల్సిందే, నిలబడకుండా వెళ్ళిపోయింది, సహించలేకపోయింది. ఇంకెందుకులే, ఇంకా నాకెవరు కూడా లేరనుకుని వెళ్ళిపోయి ఉండి ఉన్నది. ಅವರು ನಿಲ್ಲದಿರ ನನಗೆ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಹೋಗುತ್ತಾರೆ. ఇంక ఏమైతే ఎంతగా నా జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ఎలాంటివి ఎదురైనా కూడా భరిస్తానని ఓర్పుతో సహనముతో తన కంటి ముందు ఏమి కనబడకపోయినా కూడా ఆ తల్లి నిలబడడం ద్వారా ఆశీర్వాదములోనికి అడుగు పెట్టి ఉండి ఉన్నది. ಆದ್ರೆ ಇನ್ನೊಬ್ಬರು ನಾನು ಏನು ಬಂದರೂ ಕೂಡ ನಾನು ಓರ್ಪಿನಲ್ಲಿ ಸಹನದಲ್ಲಿ ನಿಲ್ಲುತ್ತೀನಿ ಅಂತ ಆಶೀರ್ವಾದ ఓర్చుకోమని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀವು ತಾಳಿಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ. నిన్ను తిట్టినా కొట్టినా అవమానించినా హేళన చేసినా బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఎవరు నీకు వ్యతిరేకంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎంతగానో రేపినా కూడా అన్ని కూడా ఓర్చుకో, ప్రతిదీ నీకు ఆశీర్వాదకరమని దేవుడు చెబుతున్నాడు. ಬೈದ್ರು ದೂಷಣೆ ಮಾಡಿದ್ರು ನಿನ್ನ ಮೇಲೆ ಸುಳ್ಳು ಹೇಳಿದ್ರು ಕೂಡ ಎಲ್ಲವನ್ನು ತಾಳಿಕೋ ಅಂತ యేసయ్య ఎంతగానో ప్రసంగం చేసిన దానిలో కొన్ని మాటలు ఉండి ఉన్నవి. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಪ್ರಸಂಗವನ್ನು ಮಾಡಿದಾಗ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. నిన్ను ఒక చెంప మీద కొడితే వాడి రెండు చెంపలు వాయించేయమని చెప్పిన వాడిగా ఉన్నాడా? ಒಂದು ಕೆನ್ನೆ ಹೊಡೆದಾಗ ಇನ್ನೊಂದು ಕೆನ್ನೆಗೆ ಅವರಿಗೆ ಹೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರ? ఓర్చుకోమా అన్నాడు. ಅದನ್ನು ತಾಳಿಕೋ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఓర్చుకుని ఏం చేయాలంట? ಅದನ್ನು ತಾಳಿಕೊಂಡು ಏನು ಮಾಡಬೇಕು? రెండో చెంప కూడా చూపించాలంట. ಎರಡನೇ ಕೆನ್ನೆಯನ್ನು అంత ఓర్పు మనలో ఉందంటారా? ಅಷ್ಟು ಸಹನೆ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ. అమ్మా నిన్ను ఎవడైనా తిట్టాడనుకో, ಯಾರಾದ್ರೂ ಬೈದಿದ್ದಾರೆ ಅಂದು నీ హృదయములో ఉన్న ఆ యొక్క ఏదైతే ఉన్నవో ఏది ఉన్నాయి ఆనకట్టలైతే ఉన్నాయో బద్దలు కొట్టేసి మాట్లాడు 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 అన్నాడా? ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿರುವ ಆಣೆಕಟ್ಟನ್ನು ಹೊಡೆದು ಹಾಕಿ ಮಾತನಾಡು ಮಾತನಾಡು ಅಂತ ಹೇಳಿ. అవతల వాడు ఒక్క మాట మాట్లాడితే సహించలేకపోతే మనం ఎలా ఓర్పు కలిగిన వారమే? ಇನ್ನೊಬ್ಬರು ಒಂದು ಮಾತಂದ್ರೆ ಸಹಿಸಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹೇಗೆ ಓರ್ಪಿನಲ್ಲಿ? నేనేం చెబుతున్నానో అర్థమవుతుందని అనుకుంటూ ఉండి ఉన్నాను. ಏನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೋ ಅರ್ಥವಾಗಿದೆ అన్ని కూడా ఓర్చుకోవాలంట. ಎಲ್ಲವನ್ನು ತಾಳಿಕೊಳ್ಳಬೇಕು. ఓర్పు ప్రతి దానిలో కూడా నిన్ను ఆశీర్వాదం వైపే తీసుకుని వెళ్తుంది. ಓರ್ಪು ಎಂಬುದು ಪ್ರತಿಯೊಂದರಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ನಡೆಸುತ್ತೆ. ఏది జరిగినా నీ జీవితంలో దేవుని యొక్క అనుమతి ద్వారా మాత్రమే జరుగుతుంది. ಯಾವುದು ನಡೆದ್ರೂ ಕೂಡ ದೇವರ ಅನುಮತಿ. అది ఏదైనా కూడా కావచ్చు. ಅದು ಯಾವುದಾದ್ರೂ ఓర్చుకో, ఓర్పు కలిగి ఉండు. దేవుడు అతి త్వరలో వచ్చి నీకు గొప్పదాన్ని ఇవ్వబోతుని అనుకుంటూ నువ్వు ముందుకు సాగు అంటున్న వాడిగా ఉన్నాడు. ಅದನ್ನು ತಾಳಿಕೋ, ದೇವರು ದೊಡ್ಡ ಸ್ಥಿತಿಯನ್ನು ಮುಂದಕ್ಕೆ ಕೊಡುತ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. వీరు వెళ్ళి దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ఓర్చుకుంటున్న వారిగా ఉండి ఉన్నారంట. ದೇವರಿಗೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅನೇಕ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬಂದಾಗ ಅದನ್ನು ತಾಳಿಕೊಂಡಿದ್ದಾರೆ, ಸಹನೆಯಿಂದ ಇದ್ದಾರೆ. సమయం అయిపోతుంది కాబట్టి చాలా త్వరగా వెళ్ళిపోతూ ఉండి ఉన్నారు. మూడవ లక్షణం ఏంటంటే నిరీక్షణతో కూడినటువంటి ఓర్పుని వీరు కలిగిన వారిగా ఉండి ఉన్నారంట. ನಿರೀಕ್ಷಣೆಯಿಂದ ಉಂಟಾದ ಆ ತಾಳ್ಮೆ ನಮ್ಮಲ್ಲಿರಬೇಕು. నాలుగోదిగా చూసి ఉండి ఉన్నప్పుడు గొప్ప ఉపద్రవమందు వీరు వాక్యమును అంగీకరించిన వారిగా ఉండి ఉన్నారంట. ದೊಡ್ಡ ಉಪದ್ರವದಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನು ಇವರು ಅಂಗೀಕರಿಸಿ 6వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి ఉన్నారు అంటున్న వాడిగా ఉన్నాడు. ಪವಿತ್ರಾತ್ಮದಿಂದ ಉಂಟಾದ ಆನಂದದೊಡನೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅಂಗೀಕರಿಸಿದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿ. అంటే అర్థమవుతా ఉండి ఉన్నదండి ఎంతగానో ఉపద్రవం అనే మాట ఇక్కడ వాడిన వాడిగా ఉన్నాడు. ಎಷ್ಟೋ ಉಪದ್ರವವು ಅಂತ అంటే భయంకరమైన శ్రమల సమయము అనేది ಭಯಂಕರವಾಗಿರುವ ಶ್ರಮೆಯ ಸಮಯ. నిజముగా ఆ కాలంలో మనము చూస్తా ఉండి ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తుంటే అనేక మందిని హింసిస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಬೇಕಾದ್ರೆ ಅನೇಕರನ್ನು ప్రకటించిన వాళ్ళని బాధ పెడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಹಿಂಸಿಸುವವರನ್ನು ಬಾಧಿಸಿದ್ದಾರೆ. ఆ ప్రకటన విని తమ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు కూడా ఎంతగానో అనేక మంది బాధ పెడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಸುವಾರ್ತೆಯನ್ನು ಕೇಳಿ ಅವರ ಜೀವನವನ್ನು ಮಾರ್ಪಡಿಸಿಕೊಂಡವರನ್ನು మీరు యేసు క్రీస్తు వైపు తిరిగితే వెలివేస్తామని చెప్పినటువంటి వారిని కూడా మనము వాక్యములో చూస్తా ఉండి ఉన్నాము. ಕ್ರಿಸ್ತರ ಕಡೆಗೆ ತಿರುಗಿದಾಗ ನಿಮ್ಮನ್ನು ಹೊರಗೆ ಹಾಕುತ್ತೀರಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. మీరు ప్రకటించేస్తే చెరసాల్లో పడేస్తామనే మాటలు కూడా చూసి ఉండి ఉన్నాము. ಪ್ರಕಟಣೆಯನ್ನು ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮ
ನಿಮ್ಮನ್ನು ಹೊರಗೆ ಹಾಕುತ್ತೀರಿ ಅಂತ మిమ్మల్ని ಹೇಳಿದ್ದಾರೆ. శిక్షిస్తాము చంపేస్తామని బెదిరించిన వాళ్ళని కూడా మనం చూస్తామండి ఉన్నాం. ನಿಮ್ಮನ್ನು ಶಿಕ್ಷಿಸುತ್ತೀರಿ ಸಾಯಿಸುತ್ತೀರಿ ఆ ಎಂಬ సమయంలో ಮಾತನ್ನು ప్రకటించాలన్నా మార్పు చెందాలన్నా కూడా భయముగానే ఉండి ఉన్నది. ಆ ಪ್ರಕಟಿಸಬೇಕು ಅಂದ್ರೂ మార్పు ಹೊಂದಬೇಕು నిజంగా ಅಂತ అలాంటి ಭಯದಿಂದ దినాలని మనం ಇದ್ದಾರೆ. ఇప్పుడు చూస్తా ఉండి ఉన్నాము కదా. ಆ ದಿನಗಳು ಇವತ್ತು దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి వెళ్తున్నటువంటి సేవకులు ఎంతగా బాధ పెడుతూ ఉన్నారనేది. ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವ ಆ ಸೇವಕರನ್ನು ಎಷ್ಟು ఈ రోజు ಬಾಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. ఎంతో మంది ఎస్ఐలు వెళ్లి వాక్యాన్ని వింటున్నారని ఆరాధన చేస్తూ ఉండి ఉన్నారని ఎంతగానో పగబట్టినటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వీరికి ఉన్నటువంటి రిజర్వేషన్లు పీకేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಈ ಎಸ್ಸಿ ಕ್ಯಾಟಗರಿಯವರು ಹೋಗಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಅವರಿಗಿರುವ అంటే భయపడతా నువ్వు చర్చికి వెళ్తే రిజర్వేషన్ పీకేస్తామని. ಸಭೆಗೆ ಹೋದ್ರೆ ಆ ರಿಸರ್ವೇಶನ್ ಅನ್ನು ತೆಗೆದು అలాంటి సందర్భమే ఆ కాలంలో కూడా ఎదురై ఉండి ఉన్నదంట. ಸಂದರ್ಭವೇ ಆ ಕಾಲದಲ್ಲಿ ಎದುರಾಗಿ అలాంటి భయంకరమైన విపత్తుల్లో అలాంటి భయంకరమైన సమయంలో దెసలోనికలు అంట సేవకుడు వచ్చి వాక్యము చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించిన వారిగా ఉండి ఉన్నారంట. ಭಯಂಕರವಾಗಿರುವ ವಿಪತ್ತಿನಲ್ಲಿ ಆ ಶ್ರಮೆಯಲ್ಲಿ ಕೂಡ ಸೇವಕರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದಾಗ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಕೇಳಿದ್ದಾರೆ, ఎవరు మమ్మల్ని కొట్టినా తిట్టినా చంపినా మేము మట్టిగా వాక్యాన్ని చేత పట్టుకుంటామని వాక్యాన్ని అంగీకరించిన వారిగా ఉండి ఉన్నారంట. ಹೊಡೆದ್ರು ಬೈದ್ರು ಸಾಯಿಸಿದ್ರು ಕೂಡ ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఈ రోజు ప్రభు నీతో కూడా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಇವತ್ತು ಕರ್ತನು ಅದೇ ಹೇಳಿದ, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాక్యాన్ని నువ్వు స్వీకరించే వాడవగా ఉండాలంటున్న వాడిగా ఉన్నాడు. ಎಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ಎದುರಾದ್ರೂ ಕೂಡ ನೀನು ವಾಕ್ಯವನ್ನು రాబోయే దినాలు బహు భయంకరమైనటువంటి దినాలండి. ಬರುವ ದಿನಗಳು ತುಂಬಾ ಭಯಂಕರವಾಗಿರುವ ఈ భయంకరమైన దినాలని మనం చూడబోతూ ఉండి ఉన్నాము. ಭಯಂಕರವಾಗಿರುವ ದಿನಗಳು. అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా బ్రతికి ఉంటే వాక్యాన్ని మట్టిగా గట్టిగా పట్టుకో. ಅಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇನ್ನೂ ಬದುಕಿದ್ರೆ చర్చికి వెళితే చంపుతామన్నారు అనుకోండి, ಸಭೆಗೆ ಹೋದ್ರೆ ಸಾಯಿಸುತ್ತೀರಿ ಅಂತ ಹೇಳಿ నువ్వు ఇక్కడ చంపేస్తే నా రక్తము దేవుని సన్నిధానంలో మొర పెడుతుందని నమ్మండి అంతే. ಇಲ್ಲಿ ಸಾಯಿಸಿ ನನ್ನ ರಕ್ತವು ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಮೊರೆ ಇಡುತ್ತೆ ಅಂತ ನಂಬಿ దేవుని దగ్గరికి రావడానికి ఎవడు ఆటంకపరిచిన ఆ ఆటంకుల్ని ఎంతగానో తరిమి కొట్టు ముందుకు రావాలి మనందరము కూడా. ಸಭೆಗೆ ಬರುವುದರಲ್ಲಿ ಯಾರು ಆಟಂಕ ಪಡಿಸಿದ್ರು ಅದನ್ನು ಓಡಿಸಿ ಬರಬೇಕು. కాబట్టి సంగమా దేనికి కూడా భయపడమాకండి. ಸಭೆಯ ಯಾವುದಕ್ಕೂ నీవు పొందబోయు శ్రమలకు భయపడవద్దని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಹೊಂದುವ ಶ್ರಮೆಗೆ ಹೆದರಬೇಡ. మరణము వరకు నమ్మకముగా ఉండమని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ನಂಬಿಗಸ್ತನ. మరణము వరకు నమ్మకముగా ఉన్నవాడే దేవుని యొక్క రాజ్యములో అడుగు పెడతాడని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಮರಣದವರೆಗೂ ನಂಬಿಗಸ್ತನಾಗಿರುವವರೇ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని వినువారిగా ఉండండి. ಯಾವಾಗಲೂ ದೇವರ వాక్యాన్ని అంగీకరించి వారిగా మీరందరూ కూడా ఉండండి. ಅಂಗೀಕರಿಸುವವರಾಗಿ అది నీకు ఎంతగానో ప్రయోజనకరముగా ఉంటుంది. ನಿನಗೆ ಎಷ್ಟೋ ಪ್ರಯೋಜನಕರವಾದ దాని ద్వారా గొప్ప ఆశీర్వాదం నీకు కలుగుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಆಶೀರ್ವಾದ ಸಿಗುತ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ఐదవదిగా మనము చూచి ఉండి ఉన్నప్పుడు ఎంతగానో మీరు మమ్ముల్ని ప్రభువుని పోలి నడుచుకున్న వారిగా ఉండి ఉన్నారంటున్న వాడిగా ఉన్నాడు. ನೀವು ನಮ್ಮನ್ನು ಕರ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆದಿದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఆ మాట 6వ వచనములో మనము చూచి ఉండి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారిగా ఉన్నారంటున్న వాడిగా ఉన్నాడు. ಉಪದ್ರವದಲ್ಲಿ ನೀವು ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿ ನೀವು ನನ್ನನ್ನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆದಿದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఈ సంఘములో ఉన్న వారందరూ కూడా పౌలు గారికి, సిల్వానికి, తిమోతి గారికి ఎలా కనబడుతున్నారంట, ఎంతగానో ప్రభువుని పోలి నడుచుకుంటున్న వారిగా కనబడి ఉన్నారంట. ಸಭೆಯಲ್ಲಿ ಇರುವವರು ಪೌಲವರಿಗೆ, ಸಿಲ್ವಾನ್ ಅವರಿಗೆ, ತಿಮೋತಿ ಅವರಿಗೆ ಕ್ರಿಸ್ತನ దానితో పాటు ఇంకొక మాట కూడా వాడబడి ఉండి ఉన్నది, ಇನ್ನೊಂದು ಮಾತು మమ్ముల్ని కూడా పోలి మీరు నడుచుకుంటూ ఉన్నారు అంటున్న వాడిగా ఉన్నాడు. ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ఎందుకంటే పౌలు గారు గాని, సిల్వాను గాని, తిమోతి గాని ప్రభువుని పోలి నడుచుకుంటున్న వారిగా ఉండి ఉన్నారు. ಯಾಕಂದ್ರೆ ಪೌಲು, ಸಿಲ್ವಾನು, ತಿಮೋತಿ ಅವರು ಕರ್ತನನ್ನು ಹೋಲಿ ఇందాకే ప్రారంభములో మనము చూసినాము, ఈ ముగ్గురు కూడా ఎంతగానో ఐక్యముగా పరిచర్య చేయించినట్లు ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೀರಿ. ಈ ಮೂವರು ಕೂಡ ಐಕ್ಯತೆಯಿಂದ అదే రీతిగా ఇక్కడ ఎంతగానో మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు కూడా చూస్తా ఉండి ఉన్నాం. ಅಲ್ಲದೆ ಮಾದರಿಕರವಾಗಿ ಅವರು ಪರಿಚರ್ಯೆಯಲ್ಲಿ పౌలు గారు ఒక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు, ಪೌಲವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಒಂದು నేను ಸಂದರ್ಭದಲ್ಲಿ క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకుని నేను ఎంతగానో ధైర్యముగా చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆದಂತೆ ನೀವು ನನ್ನನ್ನು ಹೋಲಿ ನಡೆದುಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ ఏం చెప్పి ఉన్నాడండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్న వాడిగా ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆದ ಪ್ರಕಾರ ನೀವು ನನ್ನನ್ನು ಹೋಲಿ ನಡೆದುಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ సంఘానికి ఒక ఛాలెంజ్ విసురుతున్న వాడిగా ఉన్నాడు. ಸಭೆಗೆ ಒಂದು ಚಾಲೆಂಜ್. మీరు నాలా బ్రతకండి అంటున్న వాడిగా ఉన్నాడు. నా మట్టుకైతే నేను క్రీస్తులాగా బ్రతుకుతున్నాను అంటున్నాడు. ನನ್ನ ಮಟ್ಟಿಗೆ ನಾನು ಕ್ರಿಸ್ತನ ಹಾಗೆ క్రీస్తు ఈ లోకంలోనికి దిగి వచ్చిన తర్వాత ఏ శ్రమలు పడ్డాడో, ఎంత పరిశుద్ధముగా ఉన్నాడో, ఎంతో నీతి న్యాయముని అనుసరించి దేవుని యొక్క త్రోవలో నడిచి ప్రకటించిన వాడిగా ఉన్నాడో, అదే రీతిగా నా జీవితాన్ని కూడా నేను మార్చుకొని ఉన్నాను. కాబట్టి మీరు నా వలె నడవండి అంటున్న వాడిగా ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನು ಎಷ್ಟು ಶ್ರಮೆ
ಬಾಧೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೋ, ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ಅವರು ಹೇಗೆ ನಡೆದಿದ್ದಾರೋ ನಾನು ಹಾಗೆ ఆ ನಡೆದಿದ್ದೇನೆ. మాట సంఘానికి చెప్పిన తర్వాత సంఘములో ఉన్న విశ్వాసులు అవును కదా పౌలు గారు అలాగే నడుస్తున్న వాడిగా ఉన్నాడు, పౌలులాగా మేము కూడా నడవాలని వాళ్ళు ప్రభువు ఎంతగానో ప్రభువుని పోలి అదే రీతిగా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క సేవకుల్ని కూడా పోలి వారు ఎంతగానో నడుచుకుంటూ ఉన్నారంట. ಈ ಮಾತುಗಳು ಹೇಳಿದಾಗ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಹೌದು ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆಯಬೇಕು, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಸೇವಕರನ್ನು ಹೋಲಿ ನಡೆಯಬೇಕು. సేవకుడు సంఘానికి మాదిరికరముగా ఉండాలి. ಸೇವಕನು ಸಭೆಗೆ ಮಾದರಿಕರವಾಗಿ, సేవకుడు ప్రభువులాగానే బ్రతకాలి. ಸೇವಕನು ಕರ್ತನನ್ನು ಹೋಲಿ సేవకుడు ನಡೆಯಬೇಕು. ప్రభువులాగానే సంఘాన్ని ప్రేమించేవాడిగా ఉండాలి. ಸೇವಕನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ಪ್ರೀತಿಸಬೇಕು. సేవకుడు ప్రభు వలె సంఘము కొరకు ప్రయాసపడువాడిగా ఉండాలి. ಸೇವಕನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ಸಭೆಯ సేవకుడు ప్రభు వలె ఎన్ని శ్రమలు వచ్చినా తన వారి కొరకై ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవాడిగా ఉండాలి. ಸೇವಕನು ಎಷ್ಟು ಶ್ರಮೆಗಳು ಬಂದರೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸುವವರಾಗಿರಬೇಕು. సంఘంతో చెప్పాలి మీ కొరకై ప్రయాసపడుతాను, మీరు కూడా ఎలా బ్రతకడం చెప్పాలి. ಸಭೆಯ ಜೊತೆ ಹೇಳಬೇಕು ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರಯಾಸ వారు ಪಡುತ್ತೀನಿ. ప్రభువుని పోలి నడుచుకునే విధముగా వారిని ఎంతగానో సిద్ధపరిచే విధముగా సేవకుడు ఉండాలి. ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆಯುವಂತೆ ಎಷ್ಟೋ ಸಿದ್ಧಪಡಿಸುವವರಾಗಿರಬೇಕು. ఇక్కడ ఉన్న నీవు నేను ఎలా ఉండాలంట? ಇಲ್ಲಿರುವ ನೀನು ನಾನು ప్రభువులాగా ఉండాలంట. ಕರ್ತನನ್ನು ಹೋಲಿ మన పితరులు సేవకులు ఎలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఉన్నారో వారి వలె మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు చెబుతున్నాడు. ನಮ್ಮ ಪಿತರರು ಹೇಗೆ ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆದಿದ್ದಾರೋ ನಾವು ಕೂಡ ಹಾಗೆ ఈ ಜೀವಿಸಬೇಕು. ఎంతో కాలం నుంచి క్రైస్తవుడిని మనం చెప్పుకుంటున్నాము కదా. ತುಂಬಾ ದಿನದಿಂದ ನಾವು ಕ್ರೈಸ್ತ రేపో ఎల్లుండో పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పుకుంటున్నాము కదా. ನಾಡಿದ್ದು ಪರಲೋಕಕ್ಕೆ నీ ಹೋಗುತ್ತೇವೆ పక్కనోడితో ಅಂತ చెప్పు నాలా బ్రతుకని ఒకసారి చెప్పండి. ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಹೇಳು ನನ್ನ ಹಾಗೆ నీ పక్కనోడితో చెప్పండి నాలా బ్రతుకమ్మా అని చెప్పండి. ನನ್ನ ಹಾಗೆ ಬದುಕು ಅಂತ ಹೇಳಿ బాగా ముఖంలో ముఖం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడు, ఈ మాట చెప్పు అంటే చెబుతారు కానీ మరి ఈ మాట ఎందుకు చెప్పడం లేదు? ಮುಖದಲ್ಲಿ ಮುಖವಿಟ್ಟು ಶೇಕ್ ಹ್ಯಾಂಡ್ ಕೊಟ್ಟು ಹೇಳುತ್ತಿದೆ, ಆದ್ರೆ ಈ ಮಾತು ಯಾಕೆ అర్థమవుతా ఉండి ఉన్నదా? తిరగండి ఒకసారి ముఖాలు చూసుకోండి. మీ అందరూ కూడా ముఖంతో మాట్లాడండి, మా కవళికలతో మాట్లాడండి, నా వలే బ్రతకని. ಮುಖವನ್ನು ತೋರಿಸಿ ಹೇಳಿ ನನ್ನ ಹಾಗೆ ಬದುಕು ಅಂತ. తిరగండి ముఖాలు చూసుకోండి, ఒకళ్ళ ముఖాలు. వాళ్ళ ముఖాలు నాకులాగా కర్రీగా ఉన్నా చూడండి, ఓకేనా? చూడండి, కళ్ళతో మాట్లాడండి, నాలాగా బ్రతుకు. ನನ್ನ ಹಾಗೆ ಬದುಕು ಅಂತ ಹೇಳಿ పారతక్క నా ముఖం చూడండి, పారతక్క నా ముఖం ఎలా చూస్తుందో అలా చూడండి. చూడండి, నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పండి. ಹೋಲಿ ನಡೆದುಕೋ ಅಂತ ಹೇಳಿ ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాం? ಆ ಮಾತು ಯಾಕೆ ಹೇಳುವುದಿಲ್ಲ? అలా బ్రతకడలేదు కాబట్టి, అలాంటి బ్రతుకు నా జీవితంలో లేదు కాబట్టి పక్కన వాడిని చూసి నాలా క్రీస్తులాగా బ్రతుకని చెప్పలేకపోతున్నాము. ಯಾಕಂದ್ರೆ ಅಂತಹ ಜೀವನ ನಿನ್ನಲ್ಲಿ ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ. ఈ రోజు నువ్వు ఆ మాట పలకకపోతే రేపు ప్రభువుతో పాటు నువ్వు ఎలా ఉండగలుగుతావు? ಇವತ್ತು ಆ ಮಾತು ಹೇಳಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾಳೆ ಕರ್ತನೊಂದಿಗೆ ప్రభువుని పోలి నడుచుకోకపోతే, సేవకుడి పోలి నడుచుకోకపోతే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు నేను ఎలా ఉంటాము? ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇವಕನನ್ನು ಹೋಲಿ ನಡೆಯಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೇಗೆ ఉంటామన్న నమ్మకం ఏమైనా నీకుందా? ಇರುತ್ತೀನಿ ಎಂಬ ನಂಬಿಕೆ ఉంటే నాతో పాటు అయ్యా నేను కూడా ఉంటాను, ఆమె హెల్ని చెప్పండి. ఎత్రో అసలు మా వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. ನಮ್ಮವರು ತುಂಬಾ ಜ್ಞಾನವುಳ್ಳವರು. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైపోయింది? పరలోక రాజ్య ప్రవేశం లేదు. ಇದರಿಂದ ಏನು ಅರ್ಥ ಆಗಿದೆ ನಮಗೆ? ಪರಲೋಕ నిజమే చెప్పుకుందాం, ఒప్పుకుందాం. ఉందంటారా? ఎవరికైనా ఉందంటారా? ఎవరికైనా ఉందంటారా? ಯಾರಿಗಾದ್ರೂ ಇದೆಯಾ? మాదిరి, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించకుండా పరలోకానికి వెళతానన్న ధైర్యం ఏమైనా ఉందంటారా? ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಮಾದರಿಯಾಗಿ ಜೀವಿಸದಿರ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ కాబట్టి జీసస్ లవ్ మినిస్ట్రీస్లో ఉన్న సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు, విశ్వాసులకు ఏం కావాలి? ಜೀಸಸ್ ಲವ್ ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿರುವ ఇతరులకు మాదిరికరముగా జీవించే జీవితం కావాలంట. ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಮಾದರಿಯಾಗಿ ಜೀವಿಸುವ ಜೀವನ, ఎదుటి వాడిని చూసి చెప్పగలిగినంత స్థితిలోనికి వెళ్ళాలంట. ಇನ್ನೊಬ್ಬರನ್ನು ನೋಡಿ ಹೇಳುವ ಸ್ಥಿತಿ ನಮಗೆ. వెళ్దామా వద్దా? వెళదామా వద్దా? ఎక్కడికి వెళ్దాం? పోదాము పోదాము పైకి పోదాము, సువార్త చెప్పబోదాము. ఈ పాట రాజేంద్ర బాబు అని గుర్తొస్తున్నాడు, ఓకేనా? సువార్త కొరకే నిలబడితే మారతావు. ಸುವಾರ್ತೆಗೋಸ್ಕರ ನಿಂತರೆ ನೀನು. పౌలు గారు ఎప్పుడు వాక్యాన్ని పట్టుకున్నాడు, మారిపోయాడండి. ಪೌಲವರು ವಾಕ್ಯವನ್ನು పౌలు గారు వాక్యాన్ని ఎప్పుడు విన్నాడో, దేవుని స్వరాన్ని విన్నాడో మారిపోయి ఉన్నాడు. ಪೌಲವರು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ವಾಕ್ಯವನ್ನು నీలో నాలో మార్పు రావాలి అంటే ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకోగలిగినంత ఆత్మీయ స్థితిలోనికి మనం వెళ్ళాలి. ನಿನ್ನಲ್ಲಿ ನನ್ನಲ್ಲಿ ಮಾರ್ಪು ಬರಬೇಕು ಅಂದ್ರೆ ಕರ್ತನ ದರ್ಶನ. ప్రార్థనలో మనము గడుపుతూ ఉంటే మనము ప్రభువులాగా రూపాంతరం చెందుతాము. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ನಿಂತಿದ್ದಾಗ ಕರ್ತನ ಹಾಗೆ ರೂಪಾಂತರ
నేను అనేక సార్లు మీతో చెప్పి ఉండి ఉన్నాను, ಅನೇಕ ಬಾರಿ వాక్యము ఈ లోకానికి ఎందుకు వచ్చింది అని. ವಾಕ್ಯವು ಈ ಲೋಕಕ್ಕೆ ಯಾಕೆ ಬಂದಿದೆ? పార్వతమ్మ గారికి 10 వాగ్దానాలు ఇవ్వడానికి, ಪಾರ್ವತಕ್ಕ ಅವರಿಗೆ 10 ವಾಗ್ದಾನ ఆ ಕೊಡುವುದಕ್ಕೆ, ఉమా గారికి 20 వాగ్దానాలు ఇవ్వడానికి, ಉಮಾಕ್ಕ ಅವರಿಗೆ 20 ವಾಕ್ಯ, లేదంటే సురేఖమ్మ గారికి విదేశాలకు పంపించడానికి, ಸುರೇಖ ಅಕ್ಕ ಅವರಿಗೆ ವಿದೇಶಕ್ಕೆ ಕಳಿಸುವುದಕ್ಕೆ, ఈ వాగ్దానాలు చేయడానికి వచ్చాడా? ಈ ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. చేయడానికి వచ్చాడు. దానికంటే ముందు ఏంటంటే నిన్ను వాక్యములాగా మార్చడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. ಮಾಡುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ తాను ఏమై ఉన్నాడో ఆ రీతిగా నిన్ను మలచడానికి దేవుని యొక్క వాక్యము ఈ లోకములోనికి దిగివచ్చి ఉండి ఉన్నది. ಅವರು ಹೇಗಿದ್ದಾರೋ ಹಾಗೆ ನಿನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸುವುದಕ್ಕೆ ವಾಕ್ಯ ಇಳಿದು ಬಂದಿದೆ. అర్థమవుతా ఉండి ఉన్నదా? వాక్యము నిన్ను వాక్యములాగా మలచడానికి వచ్చి ఉండి ఉన్నది. ವಾಕ್ಯವು ವಾಕ್ಯದ ಹಾಗೆ నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి ఒక గొప్ప బిడ్డగా నిన్ను రూపాంతరము చెందడానికి అమూల్యమైన వాక్యము నీ యొద్దకు దిగి వచ్చి ఉండి ఉన్నది. ಪರಿಶುದ್ಧನಾಗಿ, ನೀತಿವುಳ್ಳವನಾಗಿ, ಯಥಾರ್ಥವುಳ್ಳವನಾಗಿ ಮಾರ್ಪಡಿಸುವುದಕ್ಕೆ ಆ ವಾಕ್ಯ ఈ వాక్యము దెసలోనిక సంఘానికి వెళ్ళిందంట. ಈ ವಾಕ್ಯವು ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರ ఆ సంఘములో ఉన్న వారందరితో కూడా మాట్లాడిందంట. ಆ ಸಭೆಯಲ್ಲಿ ಇರುವವರೊಂದಿಗೆ వాళ్ళందరూ కూడా తమ బ్రతుకులు మార్చేసుకున్నారంట. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ತಮ್ಮ ಬದುಕನ್ನು ప్రభువుని పోలి నడుచుకుంటూ ఉండి ఉన్నారంట. ಹೋಲಿ ನಡೆದಿ. అది చూసినటువంటి పౌలు గారు, సిల్వాను గారు, తిమోతి గారు సంతోషిస్తూ, అయ్యా మీలో ఈ గుణాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నారు. ಅದನ್ನು ನೋಡಿ ಪೌಲು, ಸಿಲ್ವಾನು, ತಿಮೋತಿ ಅವರು ನೋಡುತ್ತಾ ಸಂತೋಷಿಸುತ್ತಾ, ಅಪ್ಪ ಇವರು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ. కాబట్టి ఎంతగానో ఇతరులకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా మనము కూడా మారదాం. ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಮಾದರಿಕರವಾಗಿ ಜೀವಿಸುವ ಜೀವನ ನಮ್ಮಲ್ಲಿ. అతి త్వరలో మన ప్రభు మేఘారుడై రాబోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಬೇಗನೆ ನಮ್ಮ ಕರ್ತನು ಮೇಘಾರೂಢ వాక్యములాగా రూపాంతరము చెందిన వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న వాడిగా ఉన్నాడు. ವಾಕ್ಯದ ಹಾಗೆ ರೂಪಾಂತರ ಹೊಂದಿದವರ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, చివరికి మరణము ఎదురైనా కూడా అన్నిటినీ భరించి నిలబడిన వాడిని తీసుకుని వెళ్ళడానికి ప్రభువు మేఘారుడై రాబోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕಷ್ಟಗಳು, ವೇದನೆಗಳು, ಕೊನೆಯದಾಗಿ ಮರಣವು ಬಂದರೂ ಕೂಡ ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ఈ లోపే మనందరము కూడా సిద్ధపడిన వారముగా ఉందాము. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಸಿದ್ಧವಾಗಿ ఎంతగానో సిద్ధపాటు కలిగినటువంటి కన్నికల మనము చూస్తామండి ఉన్నాము. ಸಿದ್ಧತೆಯಿಂದ ಇರುವ ಕನ್ಯಕರನ್ನು ನಾವು ನೋಡಿ, ఎంతగానో వారు సిద్ధులలో నూనెని సిద్ధము చేసుకున్నట్లు మనము చూస్తామండి ఉన్నాము. ಆ ಬುಟ್ಟಿಗಳಲ್ಲಿ ಆ ಎಣ್ಣೆಯನ್ನು ತುಂಬಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ముందుగా లేదు కానీ సిద్ధము చేసుకుని ఉన్నారు. ಮೊದಲಿಗೆ ಅದು ಇಲ್ಲ ಆದ್ರೆ ಸಿದ್ಧ సమకూర్చుకున్న వారిగా ఉండి ఉన్నారు. ಅದನ್ನು ಸೇರಿಸಿ వారికి ఏ విధమైన కొరత రాకుండా ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి కావలసినంత సమస్తాన్ని కూడా వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. ಯಾವ ವಿಧವಾಗಿರುವ ಕಷ್ಟ ಬರದಿರ ಆ ಮಾದಲಿಂಗನನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ఈ రోజు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏది కొదువుగా ఉండి ఉన్నదో అవి కూర్చుకోవలసిన సమయము ನೀನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಯಾವುದು ಕಷ್ಟವಾಗಿ ఇది. దేవుని యొక్క సంబంధించినటువంటి లక్షణాలని ఎంతగానో నింపుకోవలసిన సమయము. ದೇವರ ಲಕ್ಷಣಗಳನ್ನು ತುಂಬಿಕೊಳ್ಳುವ ಸಮಯ. లోక సంబంధమైన వాటిని వీటిని సంపాదించుకునే సమయము కాదంటండి ఇది. ಸಂಬಂಧವಾಗಿರುವುದನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವ ఆ మాట కూడా పరిశుద్ధమైన గ్రంథములో ప్రవక్త చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಅದು ಕೂಡ ಪ್ರವಾದಿ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ఇదా ఇప్పుడు సంపాదించుకోవడానికి సమయము అంటున్నాడు. ಇದಾ ನೀನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಸಮಯ ఇది కాదని ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ಅಲ್ಲ ಅಂತ ದೇವರು ಮಾತನಾಡಿ, నీవు కోల్పోయినటువంటి దైవికమైనటువంటి గుణాలని నింపుకోవలసిన సమయం అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನೀನು ಕಳೆದುಕೊಂಡಿರುವ ದೈವಿಕವಾಗಿರುವ ಗುಣವನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವ ಸಮಯ. కాబట్టి ఎంతగానో ప్రభువుని మీ ముందున్నటువంటి పరిశుద్ధ సేవకులకి ఎంతగానో వారి యొక్క పోలిక చొప్పున ఎంతగానో నడుచుకుంటూ ముందుకు సాగండి. ಕರ್ತನಾಗಿರುವ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಮ್ಮ ಸೇವಕರನ್ನು ಹೋಲಿ ನೀವು ನಡೆದುಕೊಳ್ಳಿ. అదే రీతిగా మనం చూసినప్పుడు ఆరోది చూస్తా ఉండి ఉన్నాము. ಆರನೇದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೀವಿ, ఆరోదిగా చూసినప్పుడు కాబట్టి మాసిదోనియాలోను 7వ వచనంలో చూస్తున్నాము. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అంటున్న వాడిగా ఉన్నాడు. ಅಕಯದಲ್ಲಿ, ಮಾಸಿದೋನಿಯಾದಲ್ಲಿ ಇರುವ ಕ್ರಿಸ್ತನನ್ನು ನೀವು ನಂಬಿಕೆಯಲ್ಲಿದ್ದೀರಾ ಅಂತ అంటే క్రీస్తు పైన వచనాలేమో క్రీస్తుని పోలి నడుచుకున్నారంట. ఇంకా క్రియకు వచ్చేసేపటికి ఎదుటి వారికి కూడా మాదిరికరముగా ఉన్నారని చెప్పేసి మళ్ళీ చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆದಿದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ನೀವು అంటే ఒక సంఘము ఇంకొక సంఘానికి, ఇంకొక ప్రాంత ప్రజలకు మాదిరికరముగా మారారంట. ಒಂದು ಸಭೆಯವರು ಆ ಪ್ರಾಂತದವರಿಗೆ ಮಾದರಿಯಾಗಿದ್ದಾರೆ. వీళ్ళేమో దెసలోనిక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ಇವರು ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಗೆ ఈ ప్రాంతములో ఉన్నటువంటి విశ్వాసులు వేరే ప్రాంతములో ఉన్న విశ్వాసులకు మాదిరికరముగా ఉన్నారంట. ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿರುವ ವಿಶ್ವಾಸಿಗಳು ಬೇರೆ ಪ್ರಾಂತದಲ್ಲಿರುವ అంటే ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వేరే సంఘములో ఉన్న విశ్వాసులకు మాదిరికరముగా మారాలంట. ಈ ಸಭೆಯಲ್ಲಿರುವ ವಿಶ್ವಾಸಿಗಳು ಬೇರೆ ಪ್ರಾಂತದಲ್ಲಿರುವ అమ్మో ವಿಶ್ವಾಸಿಗಳು పలానా జీసస్ లో మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసమును చూస్తే ఎంతో గొప్పదే, ఎంత మాదిరికరముగా జీవిస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, మేము
కూడా చేయాలని వాళ్ళు ప్రేరేపితులయ్యే విధముగా మాదిరికరమైన జీవితాన్ని మనం ఉండాలంట. ಜೀಸಸ್ ಲವ್ ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿರುವವರು ಹೀಗಿದ್ದಾರೆ, ಅವರು ನಾವು ಕೂಡ ಹಾಗಿರಬೇಕು ಅಂತ ಮಾದರಿಯಾಗಿರಬೇಕು. పౌలు గారు చెబుతున్న మాట ఎంత చక్కని మాట అండి. ಪೌಲವರು విశ్వాసులందరికీ మీరు మాదిరికరముగా ఉన్నారంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನಂಬಿಕೆಯಲ್ಲಿರುವವರಿಗೆ ಮಾದರಿಯಾಗಿದ್ದೀರಿ. అదే రీతిగా 7వదిగా చూచి ఉండి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారో చూడండి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు యొక్క వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగేను. 8వ వచనమ్మా. ನಂಬಿಕೆಯಿಂದಲೇ ನಿಮ್ಮ ಹೆಸರು ಮಕೆಯದಲ್ಲಿಯೋ ಅಕೆಯದಲ್ಲಿಯೋ ಘೋಷವಾಗಿತ್ತು ಅಂತ ನಾವು ನೋಡು. ఏంటండి మళ్ళీ నేను 7, 8 చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి, ఈ మాట బాగా అర్థం చేసుకోనండి, మీ యొద్ద నుండి ప్రభు యొక్క వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. ಕರ್ತನ ವಾಕ್ಯವು ನಿಮ್ಮಿಂದಲೇ ಮಕೆದೋನಿಯಾದಲ್ಲಿಯೂ ಅಕಿಯಾದಲ್ಲಿಯೂ ಘೋಷವಾಗಿತ್ತು ಅಂತ ನಾವು. అంటే వాక్యము వీరి దగ్గరకు వచ్చింది, వాక్యము ಇವರ ಬಳಿ వీళ్ళు వాక్యాన్ని అంగీకరించిన వారిగా ఉన్నారు, వాక్యವನ್ನು అంగీకరించి వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకున్న వారిగా ఉండి ఉన్నారు. హృదయದಲ್ಲಿ భద్రపడిసి అదే రీతిగా వీరు అంట ఎవరో ఈ దెసలోనిక సంఘంలో ఉండి విశ్వాసులందరూ కూడా అంట ఎక్కడికి వెళ్ళారంట? మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారంట, అకయా ప్రాంతానికి వెళ్ళారంట. అక్కడ వాక్యాన్ని మోగించారంట, అంటే బలముగా ప్రకటించారంట. ಈ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಮೆಕೆದೋನಿಯಾ ಪ್ರಾಂತಕ್ಕೆ ಅಕೆಯಾ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೋಗಿ ವಿಶ್ವಾಸವನ್ನು ಘೋಷಿಸಿದರು. ఎవరో దేవుని సేవకులు ప్రకటించారని రాయబడి ఉన్నదా ఇక్కడ? ಇಲ್ಲಿ ದೇವರ ಸೇವಕರು సంఘములో ఉన్న విశ్వాసులు వాక్యాన్ని ప్రకటించి ఉన్నారంట. సభೆಯಲ್ಲಿರುವ విశ్వాసియరు ఆ వాక్యವನ್ನು ఇప్పుడు చెప్పండి, ప్రారంభంలోని మీకు తర్వాత కూడా ఉందని చెప్పాను కదా, ఇదే అది. ప్రారంభದಲ್ಲಿ ಹೇಳಿದ್ದೆ ಅಲ್ವಾ, ವಾಕ್ಯದಲ್ಲಿರುವ కేవలము సేవకుడు మాత్రమే ప్రకటించడం చేయడం కాదండి, సేవకరు మాత్ర ప్రకటిಸುವ ఈ కాలంలో ప్రతి విశ్వాసి దేవుని యొక్క రక్షణ సువార్తను అనేకమైన ప్రాంతాల్లో ప్రకటించేవాడిగా ఉండాలి. ఈ కాలದಲ್ಲಿ ದೇವರ విశ్వాసి ప్రతియొంದು ప్రాంతದಲ್ಲಿ ಕೂಡ ದೇವರ ప్రకటించడము మా పని కాదు అనుకోమాకండి. ನಮಗಲ್ಲ ಅಂತ ಅಂದುಕೊಳ್ಳಬೇಡಿ. ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములంట. ప్రకటిಸುವವರ పాదಗಳು ಎಷ್ಟೋ సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములంట. సువార్తను సారువవರ పాదಗಳು ఎಷ್ಟೋ పాస్టర్ గారి పాదాలు మాత్రమే సుందరంగా ఉండాలా? నీ పాదాలే మురికిగా ఉండాలా? పాస్టర్ అవರ పాదಗಳು సుందరವಾಗಿದ್ದು నిన్న మనందరి పాదములు సుందరముగా మారాలంతే. ಎಲ್ಲರ పాదಗಳು ಕೂಡ కాబట్టి ఇక్కడ వింటే అది గుర్తు పెట్టుకుంటే ప్రకటించగలవు. ನೀನು ಇದನ್ನು ಕೇಳಿ ನೆನಪಿಟ್ಟುಕೊಂಡ್ರೆ ಪ್ರಕಟಿಸು. వాక్యము నీవు వినకపోతే ఎలా ప్రకటన చేయగలుగుతావు? ನೀನು ವಾಕ್ಯ ಕೇಳಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹೇಗೆ? ఇక్కడ విను, నేర్చుకో, ప్రార్థన ద్వారా నేర్చుకో. అదే రీతిగా ఎంతగానో వాక్య ధ్యానములో ఉండి నేర్చుకుని అనేక మందికి ప్రకటించు. ನೀನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇದ್ದು ಕಲಿತು ಅನೇಕರಿಗೆ ಪ್ರಕಟಿಸು. ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ ప్రకటించండి. ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೀಯೋ ಅಲ್ಲಿ ఇది నేను చెబుతున్న మాట కాదు, దెసలోనిక సంఘము అనేక మందికి వాక్యాన్ని ప్రకటించిందంట. ఇది ನಾನು ಹೇಳುತ್ತಿರುವ ಮಾತಲ್ಲ, ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಅನೇಕರಿಗೆ అకయలోను మాసిదోనియలోను వాక్యము మ్రోగిపోతా ఉందంట. ಮಕೆದೋನಿಯಾದಲ್ಲಿ ಕೂಡ ಅಕಯಾದಲ್ಲಿ ಕೂಡ ಅವರು ಘೋಷಿಸಿದ್ದರು ಅಂತ. మ్రోగెను అంటే ఏంటండి? ಘೋಷಿಸಿದ್ದರು ಅಂದ್ರೆ మాట్లాడుతుంది, ಮಾತನಾಡುತ್ತಿದ್ದರು, అనేక మందితో వాక్యం మాట్లాడుతుందంట. ಅನೇಕರೊಂದಿಗೆ ఎవరి ద్వారా? విశ్వాసుల ద్వారా. ಯಾರಿಂದ? విశ్వాసిಗಳಿಂದ. కాబట్టి యవన బిడ్డలారా నిలబడతారా? ಯವನಸ್ಥರೇ ನಿಲ್ಲುತ್ತೀರಾ? అన్నా మాకు చాలా పనులున్నాయి అంటారా? ಅಣ್ಣ ನಮಗೆ ತುಂಬಾ ಕೆಲಸ ಇದೆ ಅಂತ ಹೇಳುತ್ತೀರಾ? లేదు లేదని ప్రభు చెబుతున్నాడు. ಇಲ್ಲ ಅಂತ ದೇವರು నీ ಹೇಳಿದ್ದಾರೆ. పనులతో పాటు నా పని కూడా మీరు చేయాలంటూ ఉన్నాడు. ಕೆಲಸದೊಂದಿಗೆ ನನ್ನ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ దేవుని కొరకు ಹೇಳಿದ್ದಾರೆ. నిలబడదామండి. ಇದರಿಗೋಸ್ಕರ ನಾವು ನಿಲ್ಲೋಣ. జీసస్ లవ్ మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డ దేవుని సువార్తను నలుగురికి ప్రకటించే విధముగా ఉండాలి. ಜೀಸಸ್ ಲವ್ ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಸುವಾರ್ತೆಯನ್ನು ఈ ಸಾರುವವರಾಗಿರಬೇಕು. వాక్యము మన దగ్గర ఆగిపోకూడదండి. ಈ ವಾಕ್ಯವು ನಮ್ಮ ಬಳಿ ఈ ನಿಲ್ಲಬಾರದು. వాక్య ప్రభావం మనలో మాత్రమే ఆగిపోకూడదు. ಈ ವಾಕ್ಯ ಪ್ರಭಾವ ನಮ್ಮಲ್ಲಿ ಮಾತ್ರ ఇది మనలో ನಿಲ್ಲಬಾರದು. నుంచి ప్రవహించేదిగా ఉండాలి. ನಮ್ಮಿಂದ ಪ್ರವಹಿಸುವುದಾಗಿರಬೇಕು. ఈ ప్రవాహము ఎంతగానో గొప్పదిగా ఉండాలి. ಈ ಪ್ರವಾಹ ಎಷ್ಟೋ ದೊಡ್ಡ పొంగి పొరలే జీవ జలనదులు అనేక మందిలోనికి వెళ్ళి అనేక మందిని బ్రతికించే విధముగా ఉండాలి. ಹುಕ್ಕಿ ಹರಿಯುವ ಜೀವ ನದಿಯಾಗಿ ಅನೇಕರಲ್ಲಿ కాబట్టి ಹರಿಯುವುದಾಗಿರಬೇಕು. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించండి. ಚಿಕ್ಕವರು ಯವನಸ್ಥರು ದೊಡ್ಡವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ నేను ಸುವಾರ್ತೆಯನ್ನು సువార్తను ప్రకటన చేస్తే తిడతారు, కొడతారంటావా?
ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದ್ರೆ ಹೊಡೆಯುತ್ತಾರೆ ಬೈಯುತ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದೀಯಾ? తిట్టులు తిను, అవసరమైతే చచ్చిపో. ನೀನು ಆ ಹೊಡೆತಗಳನ್ನು ತಿನ್ನು, హతసాక్షుల పట్టికలో చేర్చబడతావు, ప్రభు యొక్క బలిపీఠం కింద ఉంటావు. ಹತಸಾಕ್ಷಿಯಾಗಿ ನೀನು ಇದ್ದು ಕರ್ತನ ಬಳಿ ನೀನು ಇರುತ್ತೀಯ. గొప్ప ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದವನ್ನು మిగతా వాళ్ళు పొందుకున్న దానికంటే భిన్నమైనది, ప్రత్యేకమైన ఆశీర్వాదము దేవుని చేతుల మీదుగా పొందుకుంటారు. ಬೇರೆಯವರು ಹೊಂದಿದ್ದಕ್ಕಿಂತ ಭಿನ್ನವಾಗಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಹೊಂದುತ್ತೀಯ. ఆ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ప్రకటించకుండా ಆ ఉండలేకపోతూ ఉన్నారు. ಸತ್ಯವನ್ನು ಗ್ರಹಿಸಿದವರು ಪ್ರಕಟಿಸದಿರ ಇರುವುದಿಲ್ಲ. నేను ప్రకటిస్తే దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడనుకున్న నమ్మిన వారందరూ కూడా ప్రకటిస్తూనే ఉన్నవారిగా ನಾನು ఉండి ఉన్నారు. ಪ್ರಕಟಿಸಿದ್ರೆ ದೇವರು దీవిಸುತ್ತಾರೆ ಅಂತ ನಂಬಿದವರು కాబట్టి ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೆ. ఏడవదిగా ఎంతగానో వీరు సువార్తను ప్రకటించుచున్న వారిగా ఉండి ఉన్నారు. ಒಳ್ಳೆಯದಾಗಿ ಇವರು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದ್ದಾರೆ. ఎనిమిదవదిగా చూచి ఉండి ఉన్నప్పుడు ఎంతగానో అక్కడ మనకి కనబడుతూ ఉండి ఉన్నది. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను అనే మాటను చెబుతున్నాడు. ದೇವರ ಮೇಲೆ ನೀವು ಇಟ್ಟಿರುವ ನಂಬಿಕೆಯು ಎಲ್ಲಾ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಪ್ರಸಿದ್ಧವಾಯಿತು ಅಂತ ನಾವು ప్రతి స్థలమందు ఉన్నటువంటి అనేక మంది కంట వీరి విశ్వాసం ఏంటో కనబడుతుందంట. ಪ್ರತಿ ಸ್ಥಳದಲ್ಲಿರುವ ಇವರ ವಿಶ್ವಾಸ ಅವರಿಗೆ ಕಾಣಿಸಿತ್ತು. విశ్వాసము కనబడుతుందంట అందరికీ కూడా. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಇವರ ನಂಬಿಕೆ అంటే వీళ్ళు విశ్వాసము కలిగి ఉండడం ద్వారా దేవుడు విస్తారమైన కార్యములు చేయడం ద్వారా దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు అనేక మంది చూడగలుగుతూ ఉండి ఉన్నారంట. ದೇವರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದರಿಂದ ದೇವರ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಅನೇಕರು ನೋಡುತ್ತಾರೆ. విశ్వాసము క్రియారూపములో కనబడుతూ ఉండి ఉన్నదంట. ಈ ನಂಬಿಕೆ ಕ್ರಿಯಾರೂಪಕವಾಗಿ చుట్టూ ఉన్న అనేక మంది కంట ఈ సంఘము ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉన్నదంట. ಸುತ್ತಲಿರುವ ಅನೇಕರಿಗೆ అమ్మో, వీళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయని అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా ఈ యొక్క సంఘము ఉండి ఉన్నదంట. ಇವರು ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಅದ್ಭುತಗಳು ನಡೆಯುತ್ತಿದೆ ಅಂತ ಅನೇಕರು మీరు ప్రార్థన చేయనప్పుడు పొందుకున్నామని నేను నమ్మండి, అప్పుడు అవన్నీ కూడా మీకు దొరుకుతాయని దేవుడు చెబుతున్నాడు. ನೀವು ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಅದನ್ನು ಹೊಂದಿದ್ದೀರಿ ಅಂತ ನಂಬಿ ಅದನ್ನು ಅನುಗ್ರಹಿಸುವೆನು ಅಂತ ದೇವರು ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నప్పుడు వాళ్ళు యొక్క ప్రార్థన వాళ్ళు నమ్మటం ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ಇವರು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಾದ್ರೆ ನಂಬುವುದರಿಂದ ದೇವರು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು పలానా సంఘము చేత, పలానా వ్యక్తి చేత ప్రార్థన చేయించుకుంటే మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మే రీతిగా అవతల వాళ్ళ విశ్వాసము నింపబడే విధముగా ఈ యొక్క దశలోనిక సంఘం ఉన్నటువంటి విశ్వాసులు ఇలా ఉన్నారంట. ಇಂತಹ ಸಭೆಯಲ್ಲಿರುವವರು ಇವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಹೀಗಿರುತ್ತೀರಿ ಅಂತ ಈ ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಇದ್ದಾರೆ. అంటే ఈ సంఘం నుంచి చూచి వాళ్ళందరూ కూడా నేర్చుకుంటా ఉండి ఉన్నారంట. ಈ ಸಭೆಯನ್ನು ನೋಡಿ ಅವರು ಕಲಿತಿದ್ದಾರೆ. మన ప్రార్థనలో కూడా ఇట్టి విశ్వాసము ఉండాలనుకుంటూ ನಮ್ಮ ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇಂತಹ ವಿಶ್ವಾಸ ಇರಬೇಕು. మరి మన విశ్వాసము కార్యరూపాలు దాలుస్తుందా? ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಕಾರ್ಯರೂಪವಾಗಿದ್ದೀಯಾ? విశ్వాసము ఉంటేనే మన ప్రార్థనలకు జవాబు వస్తాయండి. ನಂಬಿಕೆಯಲ್ಲಿ ನಾವಿದ್ರೇನೆ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ విశ్వాసముతో కూడిన ప్రార్థనలు చేద్దాం. ನಂಬಿಕೆಯಿಂದ ఏదో చేద్దాములే, ఏదో వచ్చాములే, కూర్చున్నాము, కాసేపు ఆమెన్ హల్లెలూయా అందాం వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లేదండి. ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳಿ ಹೋಗುವುದಲ್ಲ. నీవు ప్రార్థించినప్పుడు జరిగిపోయిందంతే. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ದೇವರು దీన్ని దాటి వెళ్ళమాకండి. ಇದನ್ನು ದಾಟಿ ಹೋಗಬೇಡಿ. ఒకవేళ నమ్మలేకపోతున్నావా, ప్రార్థన చేయి మాకు. ನೀನು ನಂಬುತ್ತಿಲ್ವಾ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಡ. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡದೇ ಇರುವುದು ಪಾಪ. అర్థమవుతున్నదా? విశ్వాస మూలము కానిది పాపము. ನಂಬಿಕೆಯಿಂದ ಮಾಡದೇ విశ్వాసముతో కూడినది పరిశుద్ధమైనది, అది దేవుని దగ్గర నుంచి జవాబులు తీసుకొచ్చే విధముగా ఉంటుంది. ನಂಬಿಕೆಯಿಂದ ಕೂಡಿರುವುದು ಪರಿಶುದ್ಧವಾಗಿದೆ, ದೇವರಿಂದ ಸದುತ್ತರವನ್ನು ತರುತ್ತದೆ. కాబట్టి ప్రతి స్థలములో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఎంతగానో మన యొక్క విశ్వాసము వెల్లడిపరిచే విధముగా మన జీవితాల్లో దేవుని కార్యంలో జరిగే విధముగా జాగ్రత్త పడదాం. ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನೋಡಿ ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿರುವಂತೆ ನಾವಿರೋಣ. అదే రీతిగా వీరిలో కనబడుతున్నటువంటి 9వ లక్షణాన్ని మనం చూచి ఉండి ఉన్నట్లయితే, మీరు విగ్రహములను విడిచిపెట్టిన వారిగా ఉండి ఉన్నారు అంటున్నాడు. ಇವರಲ್ಲಿ ನಾವು 9ನೇ ವಿಷಯ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ನೀವು ಆ ವಿಗ್ರಹಗಳನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అంటే విగ్రహము అనే మాట మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ಅಲ್ಲಿ ವಿಗ್ರಹ ಎಂಬ ಮಾತನ್ನು విగ్రహం అంటే కేవలం బొమ్మల మాత్రమే కాదండి. ಆ ವಿಗ್ರಹಗಳು ಅಂದ್ರೆ ಕೇವಲ దేవుణ్ణి కాకుండా దేనిని ప్రేమించిన అది విగ్రహమే. ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಯಾವುದನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ರು ಅದು ವಿಗ್ರಹ. కాబట్టి ఈ యొక్క దశలోనిక సంఘములో ఉన్నటువంటి వీరి యొక్క గుణం ఎలా ఉందంటే, లోక సంబంధమైన ప్రతి దానిని కూడా అంట వాళ్ళు విడిచిపెట్టేసి ఉండి ఉన్నారంట. ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಲೋಕವನ್ನಷ್ಟೇ ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ లోక సంబంధమైన ప్రతి దానిని విడిచిపెట్టి ఉన్నారంటండి. ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. అది విగ్రహ సంబంధమైనది కావచ్చు, మిగతాది ఏదైనా కూడా కావచ్చు, వదిలిపెట్టేసిన వారిగా ఉన్నారంట. ವಿಗ್ರಹ ಸಂಬಂಧವಾಗಿರಲಿ ಇಲ್ಲ ಬೇರೆದಾಗಿರಲಿ ಅದನ್ನು దేవుడు అసహించుకుంటున్న ప్రతి దానిని కూడా వీళ్ళు అసహించుకుని ఉన్నారంట. ದೇವರು ಅಸಹಿಸಿಕೊಂಡ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕೂಡ ಇವರು ಅಸಹಿಸಿಕೊಂಡ. మరి దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలనుకున్నటువంటి నీవు నిజముగా లోకాన్ని విడిచిపెట్టి ఉన్నావా? ದೇವರ
ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರಬೇಕು ಎಂಬ ನೀನು ಇದನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀಯ. నీవు లోకాన్ని విడిచిపెట్టి ఉన్నట్లయితే నీవు ధనుడివే, నీకు మేలు కలుగుతుంది. ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟಿರುವುದಾದ್ರೆ ನೀನು ಧನ್ಯನೇ, ನಿನಗೆ ప్రభుతో పాటు ఉన్నానని చెప్పుకుంటూ లోకాన్ని విడిచిపెట్టకుండా నీవు ఇంకా పాపము జీవితాన్ని జీవిస్తే నీవు వ్యర్థుడు అని కూడా బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಕರ್ತನಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಅಂತ ಇನ್ನೂ ಪಾಪದಲ್ಲಿ ನೀನು ನಡೆಯುವುದಾದ್ರೆ ನೀನು ವ್ಯರ್ಥನು ಅಂತ ಹೇಳಿ. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం అని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಲೋಕದಲ್ಲಿ ಇರುವುದೆಲ್ಲವೂ ಕೂಡ ಶರೀರಾಸೆ, ನೇತ್ರಾಸೆ, ಜೀವದ ಡಂಬ. ప్రతి దానిని కూడా విడిచిపెట్టాలని దేవుడు చెబుతున్నాడు. ಪ್ರತಿಯೊಂದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡು ಅಂತ. యవన బిడ్డలారా, ప్రతి లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టాలంటున్న వాడిగా ఉన్నాడు. ಲೋಕ ಸಂಬಂಧವಾದದ್ದನ್ನು దేవుడిని మాత్రమే ప్రేమించే వారిగా ఉండాలని చెబుతున్నాడు. ಮಾತ್ರ ಪ್ರೀತಿಸುವ, దేవుని రాజ్యాన్ని వాక్యాన్ని మాత్రమే ప్రేమించే వారిగా ఉండాలి. ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಅವರ మీ సహవాసం ఆయన కుమారుడు వంటి యేసుక్రీస్తుతో మాత్రమే ఉండాలి. ನಿಮ್ಮ ಸಹವಾಸ ಅವರ కుమారನಾಗಿರುವ ಯೇಸು. దేవునితో స్నేహము లేకుండా లోకముతో స్నేహము చేస్తున్నావా, నీవు సర్వనాశనమైపోతావని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಮಾಡದಿರಾ, ಲೋಕದ ಜೊತೆ ಸ್ನೇಹ ಮಾಡಿದ್ದೀಯಾ, ಸರ್ವನಾಶವ. దేవునిలో మంచి బ్రతుకుతావా లేక చచ్చిన వాడుగా ఉంటావా, నీ ఇష్టము. ದೇವರಲ್ಲಿ ಒಳ್ಳೆ ಬದುಕನ್ನು ಬದುಕುತ್ತೀಯಾ, ಇಲ್ಲ ಸತ್ತವನಾಗಿರುತ್ತೀಯಾ. ఈ సంఘములో ఉన్నవారు విడిచిపెట్టిన రీతిగానే మనము కూడా విడిచిపెట్టాలి. ಈ ಸಭೆಯವರು ಬಿಟ್ಟಂತೆ ನಾವು ಕೂಡ ಬಿಡಬೇಕು. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చోండి. ಒಂದು ಸತಿ ಮನೆಗೆ ಹೋದಾಗ ఇంకా నేను దేనిని విడిచిపెట్టలేదు అనేది మీరు ఒక్కసారి తలుచుకోనండి. ಇನ್ನು ನಾನು ದೇವರಲ್ಲಿ ಇದ್ದೀನಾ ಅಂತ ನೀವು మిమ్మల్ని మీరు వాక్యము ద్వారా పరిశీలన చేసుకునండి. ವಾಕ್ಯದಿಂದ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ. పరిశుద్ధాత్మ దేవుడే నీ బలహీనతను తెలియజేస్తాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರೇ ನಿನ್ನ నీవు దేన్ని విడిచిపెట్టలేదో దేవుడు తెలియజేస్తాడు. ಯಾವುದನ್ನು ಬಿಡಲಿಲ್ವೋ ಅದನ್ನು, దేన్ని పట్టుకుని వేలాడుతున్నావో చెబుతా ఉంటాడు. ಯಾವುದನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದೀಯೋ, ఏది నీ జీవితానికి పాపకరముగా ఉండి ఉన్నదో తెలియజేస్తాడు. ಯಾವುದು ಪಾಪಕರವಾಗಿದ್ದೀಯೋ ఆయన నీకు తెలియచేసినప్పుడు విడిచిపెట్టాయి దాన్ని. ಅವರು ತೋರಿಸಿದಾಗ ಅದನ್ನು ఇప్పుడే దాన్ని అసహించుకుంటున్నాను ప్రభు అని చెప్పండి. ಈಗಲೇ ಅಸಹಿಸಿಕೊಂಡಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳಿ దాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి నా ప్రభుని అడగండి. ಅದನ್ನು ಬಿಡುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. నీవు పాపము చేయకుండా నేను అడ్డగించడానికి దేవుని యొక్క వాక్యము నీకు సహాయం చేయుచున్నది. ಮಾಡದಿರ ಅಡ್ಡಗಿಸುವುದಕ್ಕೆ ದೇವರ ಸಹಾಯ. పరిశుద్ధమైన గ్రంథములోనే మనము చూసి ఉండి ఉన్నాము. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು నీవు పాపము చేయకుండా నేనే అడ్డగించానని దేవుడు చెబుతున్నాడు. ನೀನು ಪಾಪ ಮಾಡದಿರ ನಾನು ಅಡ್ಡಗಿಸಿ. ఆది కాండములో చాలా స్పష్టంగా ఈ మాట కనబడుతూ ఉండి ఉన్నది. ಖಂಡದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ఆ రోజు ఆ మానవుడు పాపము చేయకుండా కాపాడిన దేవుడు ఈ రోజు నువ్వు పాపము చేయకుండా ఆయన నిన్ను కాపాడువాడిగా ఉంటాడు. ಆ ಮಾನವನು ಪಾಪ ಮಾಡದಿರ ಕಾಪಾಡಿದ ದೇವರು ಇವತ್ತು ನೀನು ఈ విషయంలో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయవాడిగా ఉంటాడు. ದೇವರು ತಪ್ಪದೇ ಸಹಾಯ. కాబట్టి ప్రతి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసేయండి. ಪ್ರತಿ ಲೋಕ ಸಂಬಂಧವಾಗಿರುವುದನ್ನು ನಾವು దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టేయండి. ಯಾವುದನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೀಯೋ దేవుని మాత్రమే ప్రేమించాలి. ದೇವರನ್ನು ಮಾತ್ರ ನಾವು. నేను అనేక సార్లు చెప్పి ఉన్నాను, దేవుని విషయం నిమిత్తమై అనేకమైన త్యాగాలు కూడా మనం చేయాలని. ದೇವರ ವಿಷಯವಾಗಿ ನಾವು ಅನೇಕ ತ್ಯಾಗವನ್ನು ಕೂಡ. ఆయన నీ కొరకై నా కొరకైన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. ನಿನಗೋಸ್ಕರ ನನಗೋಸ್ಕರ ಅವರ ಪ್ರಾಣವನ್ನು ತ್ಯಾಗ. మనము ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ನಾವು ಪ್ರಾಣ ತ್ಯಾಗ ಮಾಡುವ పాపము చేయకుండా ఉంటే చాలు. ಪಾಪ ಮಾಡದಿರ ಇದ್ರೆ ಸಾಕು. ఇప్పటి వరకు లోకాన్ని ప్రేమించిన దాన్ని వదిలిపెడితే చాలు. ಇವಾಗವರೆಗೂ ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸಿ దాన్ని వదిలిపెడితే ఏమైనా చచ్చిపోతావా నువ్వు? ಅದನ್ನು ಬಿಟ್ಟರೆ ಸತ್ತು ಹೋಗುತ್ತೀಯಾ? అర్థమైపోతుందా? దాన్ని కానీ వదిలిపెట్టకపోతే చచ్చిపోతావా? ಅದನ್ನು ಬಿಡದೆ ಇದ್ರೆ ಸತ್ತು ಹೋಗುತ್ತೀಯಾ? నువ్వు చావవు. ನೀನು ಸಾಯುವುದಿಲ್ಲ. దాన్ని వదిలిపెట్టకపోతేనే నువ్వు నిజంగా ఇదైపోతావు. ಅದನ್ನು ಬಿಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀನು ಸತ್ತು ಹೋಗುತ್ತೀಯಾ? జాగ్రత్త పడండి, విడిచిపెట్టండి. ಅದನ್ನು ಬಿಟ್ಟು ఆ కాలంలో వీళ్ళు విగ్రహ సంబంధమైన వారి దగ్గరికి వెళ్ళి పౌలు గారు, తిమోతి గారు, సిల్వాను గారు ప్రకటన చేయడం ద్వారా ఇవి వట్టి బొమ్మలని తెలుసుకుని ఎంతగానో వాటిని విడిచిపెట్టేసి నిజమైన దేవుని వైపు తిరిగి ఉండి ఉన్నారు. ಪೌಲು, ಸೀಲನು, ತಿಮೋತಿ ಅವರು ಪ್ರಕಟಿಸಿದಾಗ ಇದು ಬರೀ ಗೊಂಬೆ ವಿಗ್ರಹಗಳು ಅಂತ. కాబట్టి విడిచిపెట్టిన వంటి దానిని వారు కలిగిన వారిగా ఉండి ఉన్నారు. ಅದನ್ನು ಬಿಟ್ಟಾಗ ಅದರಲ್ಲಿ ನಿಂತಿದೆ. పదవదిగా చూచి ఉండి ఉన్నప్పుడు అక్కడ చాలా స్పష్టమైన మాటలు కనబడుతూ ఉండి ఉన్నవి. ಹತ್ತನೇದಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులుగా మారి ఉన్నారంట వీళ్ళందరూ కూడా. ಜೀವವುಳ್ಳ ದೇವರಿಗೆ ಇವರು ದಾಸರಾಗಿದ್ದರು. వీళ్ళు ఏ దాసత్వంలో ఉన్నారంట? ಯಾವ ದಾಸತ್ವದಲ್ಲಿದ್ದರು? జీవము కలిగిన దేవునికి దాసులుగా ఉన్నారంట. ಸತ್ಯವಾದ ದೇವರಲ್ಲಿ ಇವರು ದಾಸರ. ఆయన పని చేయు వారిగా రూపాంతరము చెందిన వారిగా ఉండి ఉన్నారంట. ಕೆಲಸ ಮಾಡುವವರಾಗಿ. అంతకు ముందు పాపమనే దాసత్వంలో ఉండి ఉన్నారు. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಪಾಪವೆಂಬುವ ದಾಸತ್ವ. దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఆ దాసత్వంలో ఉండి ఉన్నారు. ದೇವರು ಕೊಡುವ ಮಹಿಮೆಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರದಿರುವ ದೌರ್ಭಾಗ್ಯ చీకటి కింద వాళ్ళు బ్రతికిన వారిగా ఉండి ఉన్నారు. ಕತ್ತಲೆಯ ಸ್ಥಿತಿ.
కానీ వాక్యం వచ్చినప్పుడు వారు మారిపోయిన వారిగా ఉండి ఉన్నారు. ವಾಕ್ಯ ಬಂದಿದಾಗ ಇವರು ಮಾರ್ಪನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ఎంతగానో ఆ పాపమనే దాసత్వం నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ సాతాను కట్ల నుంచి వాళ్ళు బయటికి వచ్చిన వారిగా ఉండి ఉన్నారు. ಆ ಪಾಪ ಎಂಬುವ ದಾಸತ್ವದಿಂದ ಆ ಕಟ್ಟುಗಳಿಂದ ಇವರು ఈ రోజు కూడా ప్రభు నిన్ను పిలుచుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ఎంతకాలం ఆ సాతాను కట్టలో బందీగా ఉంటా బయటికి రా అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಆತನು ಕಟ್ಟುಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಬಂದಿಯಾಗಿ నిన్ను విడిపించడానికే దేవుని యొక్క వాక్యం ఈ రోజు నీ దగ్గరికి వచ్చి ఉండి ఉన్నది. ಬಿಡಿಸುವ ದೇವರ ವಾಕ್ಯ ನಿನ್ನ ఇదిగో ఇవన్నీ కూడా తొలగించుకొని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಇದೆಲ್ಲವನ್ನು ತೊಲಗಿಸಿಕೊ. దేవుని యొక్క మాటను నువ్వు శ్రద్ధగా ఆలకిస్తే నీ కట్లు అన్ని కూడా తెంచివేయబడతాయని దేవుడు చెబుతున్నాడు. ದೇವರ ಮಾತನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಆಲಿಕಿಸಿದ್ರೆ ಅದನ್ನು ತೆಗೆದು ಹಾಕುತ್ತಾರೆ. ప్రతి ఒక్క సాతాను కట్టును తెంచడానికే జీవము కలిగిన యేసయ్య లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ಸೈತಾನನ ಕಟ್ಟುಗಳನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕೆ ಜೀವವುಳ್ಳ పరిశుద్ధమైన గ్రంథంలో మనము చూస్తా ఉండి ఉన్నాము. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దురాత్మ పడినటువంటి ఒక వ్యక్తి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయబడి సమాధులలో జీవించుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದುರಾತ್ಮ ಹಿಡಿದ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಸಮಾಧಿಗಳಲ್ಲಿ ಜೀವಿಸುವುದನ್ನು ನಾವು ఎంతగానో అతని యొక్క జీవితము చూస్తుంటే భయంకరముగా ఉండి ఉన్నది. ಅವನ ಜೀವನ ನೋಡಿದ್ರೆ ಭಯಂಕರವಾಗಿ దేహమంతా కూడా గాయములతో ఉండి ఉన్నది. ದೇಹವೆಲ್ಲವೂ ಕೂಡ ಗಾಯ. కనీసం ఒంటి పైన వస్త్రములు కూడా లేనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నవాడిగా ఉండి ఉన్నాడు. ದೇಹದ ಮೇಲೆ ವಸ್ತ್ರಗಳು ಕೂಡ ಇರದೇ ಇರುವ ఎందుకు ఆ యొక్క వ్యక్తి అలాంటి భయంకరమైన స్థితిలో ఉండి ఉన్నాడు? ಯಾಕೆ ಅಂತಹ ಭಯಂಕರವಾಗಿ ఒకటే కారణం అండి, ಒಂದೇ దేవుని యొక్క వాక్యానికి తన జీవితంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి సాతానుడు అతనిలో ప్రవేశించి కట్టివేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಸ್ಥಾನ ಕೊಡಲಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಸೈತಾನನು ಬಂಧಿಸಿದ್ದಾನೆ. అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు సరాసరి వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ವ್ಯಕ್ತಿಯ ಬಳಿ ದೇವರು ಸರಾಸರಿ అతని యొక్క కట్లను అన్ని కూడా తెంచివేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಕಟ್ಟುಗಳನ್ನು ಬಿಡಿಸಿದ್ದಾರೆ. అతని జీవితాన్ని దేవుడు మార్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಜೀವನವನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ್ದಾರೆ. అతను చూసి అనేక మంది ఆశ్చర్యపోయిన వారిగా ఉండి ఉన్నారు. ಅವರನ್ನು ನೋಡಿ ಅನೇಕರು ಆಶ್ಚರ್ಯಗೊಂಡಿದ್ದಾರೆ. దేవుని యొక్క వాక్యం అతని జీవితంలో పనిచేస్తూ ఉండి ఉన్నది. ದೇವರ ವಾಕ್ಯ ಅವರ ಜೀವನದಲ್ಲಿ దేవుని యొక్క వాక్యం వెళ్ళి వెలిగించి ఉండి ఉన్నది. ದೇವರ ವಾಕ್ಯ ಅವರನ್ನು ఆ బంధకాల నుంచి దాసత్వం నుంచి విడిపించి ఉండి ఉన్నది. ಬಂಧತ್ವದಿಂದ ದಾಸತ್ವ అదే రీతిగా ఇంకొక తల్లిని కూడా మనము చూస్తా ఉండి ఉన్నాము. ತಾಯಿಯನ್ನು ಕೂಡ ఎన్నో సంవత్సరాల నుంచి లేవలేక నడుము వంగిపోయి ఉండి ఉన్నదంట. ಎಷ್ಟೋ ವರ್ಷದಿಂದ ಎದ್ದೇಳದಿರ ಅವರ ಸ್ವಂತ సాతానుడు ఆమెను బలహీనపరిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ತಾನನ್ನು ಬಲಹೀನಪಡಿಸಿ వంగ చేసేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಬಗ್ಗಿಸಿದ యేసయ్య వెళ్ళి విడిపించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೋಗಿ యేసయ్య విడిపించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಕ್ರಿಸ್ತರು ಬಿಡಿಸಿ ఇలా అనేక మంది దేవుడు విడిపించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅನೇಕರನ್ನು ಬಿಡಿಸಿ ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉండి ఉన్నది. ಇಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ನಡೆಯುತ್ತೆ. ఎంతగానో దేవుడు సాతాను కట్ల నుంచి విడిపించిన తర్వాత వీళ్ళు మరలా పాపానికి దాసులుగా మారకుండా జీవము కలిగిన దేవుని యొక్క వాక్యానికి దాసులుగా మారి బ్రతుకుతున్న వారిగా ఉండి ఉన్నారంట. ದೇವರು ಬಿಡಿಸಿದ ಮೇಲೆ ಆ ಪಾಪಕ್ಕೆ ದಾಸತ್ವರಾಗಿರುತ್ತೀರಾ, ಸತ್ಯವಾಗಿರುವ ದೇವರಿಗೆ ದಾಸ. ఇక్కడ దాసత్వం అనే దానికంటే దేవుని చేతుల కింద సురక్షితముగా ఉన్నారని చెప్పుకుంటే అది ఇంకా ఎంతగానో బాగుంటుంది. ಇಲ್ಲಿ ದಾಸತ್ವ ಅಂತ ಹೇಳುವುದಕ್ಕಿಂತ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಅವರು ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ದಾರೆ. సాతాను దగ్గర ఉంటే నలగి కొట్టబడి ఉన్నారు. ಸೈತಾನನ ಕೈಯಲ್ಲಿ సాతాను దగ్గర ఉంటే అణిచివేయబడిన వారిగా ఉండి ఉన్నారు. ಕೈ ಕೆಳಗೆ సాతాను దగ్గర ఉంటే వేదన, ಸೈತಾನನ ಕೆಳಗೆ ಇದ್ರೆ కానీ దేవుని చేతుల దగ్గర సురక్షితముగా ఉండి ఉన్నారు. ಆದ್ರೆ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಸುರಕ್ಷಿತವಾಗಿ మోయాబీరాలు ಮೋಯಾಬಿ విగ్రహారాధికురాలు, ವಿಗ್ರಹ కానీ ఎక్కడికి వచ్చింది? జీవము కలిగిన దేవుని యొక్క రెక్కల దగ్గరికి వచ్చి సురక్షితముగా బతికేసిందంట. ಆದ್ರೆ ಜೀವವುಳ್ಳ ದೇವರ ರೆಕ್ಕೆಗಳ ಬಳಿ ಬಂದು ఆమె సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసింది, ಸಮಸ್ತವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. సురక్షితముగా బ్రతికింది. ಸುರಕ್ಷಿತವಾಗಿ ఈరోజు నీవు నేను అయితే దేవుని యొక్క వాక్యము ద్వారా విడిపింపబడిన వారము. ಇವತ್ತು ನೀನು ನಾನು ದೇವರ ವಾಕ್ಯದಿಂದ యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరిచి ఉండి ఉన్నది. ಕ್ರಿಸ್ತರ ರಕ್ತವನ್ನು ఆయన చెబుతున్న వాడిగా ఉన్నాడు, ఇప్పుడు మీరు నా మాటను బట్టి పరిశుద్ధులై ఉన్నారు అని. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೇಳಿದ್ದಾರೆ, ನನ್ನ ಮಾತಿನಿಂದ ನೀವು మనము విడిపింపబడిన వారమండి, ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ విడుదల పొందుకున్న వారము. ನಾವು ಬಿಡುಗಡೆ విడుదల పొందుకున్న తర్వాత మరలా వెనకకి వెళ్ళకూడదు. ಬಿಡುಗಡೆ ಹೊಂದ ಮೇಲೆ ನಾವು విడుదల పొందుకున్న తర్వాత వెనకకి వెళ్ళకూడదు. ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ ಮೇಲೆ ಹಿಂದಿರುಗಿ ಹೋಗಬಾರದು. ఇది చాలా మందిలో కనబడుతూ ఉండి ఉన్నది. ಇದು ತುಂಬಾ ಜನರಲ್ಲಿ ఎందుకంటే మన పితరులు కొంతమంది ఉన్నారు, ನಮ್ಮ ಹಿರಿಯರು వారి బుద్ధులే మనలో ఇంకా ఉండి ఉన్నవి. ಅವರ ಬುದ್ಧಿ ನಮ್ಮಲ್ಲಿ ఇశ్రాయేలు భయంకరమైన శ్రమలో ఉంటే ఆ శ్రమలోంచి బాధలోంచి దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చి ఉన్నాడు. ಇಸ್ರಾಯೇಲ್ಯರು ಶ್ರಮೆಯಲ್ಲಿದ್ದಾಗ ಭಯಂಕರವಾಗಿರುವ ವೇದನೆಯಿಂದ ಬಿಡಿಸಿದ್ದಾರೆ. బయటికి తీసుకువచ్చిన తర్వాత వీళ్ళకి సముద్రం కనపడతా ఉందంట. ಅವರು ಹೊರಗೆ ಬಂದ ಮೇಲೆ ಸಮುದ್ರ ಕಾಣಿಸಿತು. వెనకాలేమో శత్రువు వెంబడిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడంట. ಶತ್ರು ಅವರನ್ನು
ಹಿಂಬಾಲಿಸುತ್ತಿತ್ತು. అప్పుడు బయటికి వచ్చిన వాళ్ళు, విడుదల పొందుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? మళ్ళీ మేము ఫరో కిందకి వెళ్ళిపోతాము, మళ్ళీ దాసత్వంలోనికి వెళ్ళిపోతాము, అంతకుముందు చేసుకున్న ప్రకారమే ఇటుకులు చేసుకుంటా ఉంటాము, వీళ్ళని బాగా సుఖ పెడదాము, వెళ్ళిపోదాం అనుకున్న వారిగా ఉండి ఉన్నారంట. ಬಂದವರು ಬಿಡಿಸಲ್ಪಟ್ಟವರು ಮತ್ತೆ ನಾವು ಫರೋ ಕೆಳಗಡೆ ಹೋಗುತ್ತೀರಿ. విడిపింపబడిన వారు మరలా దాసత్వంలోనికి వెళ్ళడానికి ఇష్టపడి ఉన్నారు. ఆ బిడుగಡೆ ಹೊಂದಿದವರು దాసత్వಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. దాసత్వం ఎంత భయంకరమైనదో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దాసత్వ ಎಷ್ಟು భయంకరವಾದದ್ದು అర్థ ಮಾಡಿ. ఆ దాసత్వంలో ఉన్నప్పుడు, రాజు తిడుతున్నప్పుడు, సైనికులు కొడుతూ ఉన్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేక కదా ఏడుస్తూ రోదిస్తూ మూలుగులతో, దేవా ఎప్పుడు మమ్మల్ని దర్శిస్తావయ్యా, ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావయ్యా అని ప్రార్థన చేస్తే కదా దేవుడు ఆ మూలలు అంగీకరించి వచ్చి వారిని విడిపించింది. ఆ దాసత్వದಲ್ಲಿದ್ದಾಗ ಅರಸನು ಹೊಡೆಯಬೇಕಾದ್ರೆ ಬಡಿಯಬೇಕಾದ್ರೆ ದೇವಾ ನಮ್ಮನ್ನು ಯಾವಾಗ ನೀನು ಬಿಡಿಸುತ್ತೀಯಾ ಅಂತ మళ్ళీ ఆ బాధలు పొందుకోవడానికే వీళ్ళు తిరుగుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಮತ್ತೆ ఆ బాధೆಯನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ತಿರುಗಿದ್ದಾರೆ. కానీ విడిపించింది ఎందుకు దేవుడు? ಆದ್ರೆ ದೇವರು ಬಿಡಿಸಿ వీళ్ళని మరలా వెనక పంపించడానిక, మరలా కష్టాల్లోనికి, బాధలోనికి, వేదలోనికి, దుఃఖములోనికి నెట్టివేయడానికి దేవుడిది విడిపించింది. ಹಿಂದಿರುಗಿ ಕಷ್ಟಕ್ಕೆ ದುಃಖಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ದೇವರು ಕರೆದ. అందుకొరకు కాదండి దేవుడు పరలోకాన్ని దిగి వచ్చి అని విడిపించి ఉన్నది. ಅವರು ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲ ಪರಲೋಕದಿಂದ ಇಳಿದು ಬಂದರು. వీరిని ఆశీర్వాదకరమైనటువంటి దేశంలోనికి నడిపించి సుఖముగా, సంతోషముగా, ఆనందకరముగా జీవింపచేయాలన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు వారిని విడిపించిన వాడిగా ఉన్నాడు. ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರುವ ದೇಶದಲ್ಲಿ ಸುಖವಾಗಿ ಸಂತೋಷವಾಗಿ ಜೀವಿಸಬೇಕು ಅಂತ ಬಂದಿದ್ದರು. ఆ సమయంలో దేవుడు పనిచేసిన వాడిగా ఉన్నాడు. ಆ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಕೆಲಸ ಮಾಡಿದರು. నిన్న ఉపవాస ప్రార్థనలు చూసి ఉండి ఉన్నాము. ನಿನ್ನೆ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ఆసాబు గారు తన కీర్తనలో రాస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಆಸಾಫ್ ಅವರು ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾರೆ. దేవా జలములు నిన్ను చూచి వణుకుతున్నాయి అన్నాడు. ದೇವಾ ಜಲಗಳು ನಿನ್ನನ್ನು ನೋಡಿ ನಡುಗುತ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿ. జలములు నిన్ను చూచి భయపడుతున్నాయి అంటున్నాడు. ದೇವಾ ಜಲಗಳನ್ನು ನಿನ್ನನ್ನು ನೋಡಿ ನಡುಗುತ್ತಿದೆ. భూమి కంపించిపోతుంది అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕಂಪಿಸುತ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿ. ఎంతగానో ఆకాశమే అన్ని కూడా ప్రకాశముగా మెరుపులు మెరుస్తున్నాయి అని చెప్తున్న వాడిగా ఉన్నాడు. ಆಕಾಶವೇ ಪ್ರಕಾಶದಿಂದ ಬೆಳಕುತ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿ. ఎందుకు వెనక వెళ్ళిపోతా ఉన్న వారిని వెనక వెళ్ళనీయకుండా వారితో పాటు ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే మార్గములు సరళము చేస్తున్న వాడిగా ఉన్నాడు. ಹಿಂದಿರುಗಿ ಹೋಗುವವರು ಹಿಂದಿರುಗಿ ಹೋಗದಿರ ದೇವರು ಮಾರ್ಗಗಳನ್ನು ಸರಳ ಮಾಡಿ. మనందరము కూడా ఇప్పుడు దాకా దేవుడు చెయ్యి జాపు అనగానే మోషే గారు చాపిన ప్రకారమే అది అయిపోయింది, సముద్రము చేల్చబడింది అనుకున్నాం. నిజమే, అలాగే జరిగి ఉండి ఉన్నది. ಇವಾಗವರೆಗೂ ಮೋಶೆ ಅವರು ಕೈ ಚಾಚಿ ಇದಾಗಲಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ನಡೆದಿದೆ. ఇంకొక కారణం ఏంటంటే జలములు వారితో పాటు ఉన్న దేవుని చూచి భయపడి ఆ యొక్క దేవాది దేవునికి, ఆ దేవుని వెంబడించిన ప్రజలకు మార్గములు సరళము చేసి ఉండి ఉన్నవి. ಅದಾದ ಮೇಲೆ ಆ ಜಲಗಳು ದೇವಾದಿ ದೇವರಿಗೆ ಹೆದರಿಕೊಂಡು ಆ ಜನರಿಗೆ ದಾರಿಯನ್ನು వెనకకి వెళ్లకుండా దేవుడు ఆ రోజు సహాయం చేసి ఉన్నాడు. ಹಿಂದಿರುಗಿ ಹೋಗದಿರ ದೇವರು ಸಹಾಯ ఎందుకంటే దేవునికి తెలుసు వాళ్ళు వెనక్కి వెళ్తే వారి బాధ ఎంత భయంకరముగా ఉంటుందని. ಮಾಡಿದ್ದಾರೆ. ದೇವರಿಗೆ ಗೊತ್ತು ಹಿಂದಿರುಗಿ ಹೋದ್ರೆ ಅವರ ఆ రోజు వెనకకి వెళ్ళకుండా దేవుడు ముందుకు నడిపించిన వాడిగా ఉన్నాడు. ಹಿಂದಿರುಗಿ ಹೋಗದಿರ ದೇವರು ఈ రోజు నీతో నాతో కూడా అదే చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಇವತ್ತು ನಿನ್ನ ಜೊತೆ ನನ್ನ ಜೊತೆ నీవు వెనకకి తిరిగే వాడవుగా ఉండకూడదు అంటున్నాడు. నీవు మరలా పాపమనే దాసత్వంలోనికి వెళ్ళకూడదు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದಾಸತ್ವಕ್ಕೆ నీవు పాపాన్ని ప్రేమించి వాడవుగా ఉండకూడదని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಪಾಪವನ್ನು ಪ್ರೀತಿಸುವವರಾಗಿ ಇರಬಾರದು ಅಂತ నీవు పూర్తిగా బయటకు వచ్చేయాలంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪೂರ್ತಿಯಾಗಿ ಹೊರಗಡೆ ಬರಬೇಕು. కాబట్టి సంగమా పాపము చేయకుండా పరిశుద్ధముగా ఉండండి. ಅದಕ್ಕೆ ಸಭೆಯೇ ಪಾಪ ಮಾಡಿ ఒకప్పుడు పడిన కష్టాలు, బాధలు, వేదలు వద్దు నీకు. ಒಂದು ಸಮಯದಲ್ಲಿರುವ ಕಷ್ಟಗಳು నీ ముందంతా కూడా మంచి ఆశీర్వాదాలు దాగి ఉండి ఉన్నవి. ಇನ್ನು ಮುಂದೆ ಒಳ್ಳೆ ಆಶೀರ್ವಾದ ಇದೆ. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పదంట. ಅವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಿಗೆ ಅವರು ಬಚ್ಚಿಟ್ಟಿರುವ నీ ముందు ఆయన గొప్ప మేలు దాచిపెట్టిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಮೇಲನ್ನು ಬಚ್ಚಿ అవి పొందుకోవడానికి ముందుకు నువ్వు సాగేవాడవుగా నీవు ఉండాలి. ಅದನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ಮುಂದಕ್ಕೆ ಸಾಗುವವರ కాబట్టి ఆ జీవము కలిగిన వాడు సత్యవంతుడు వంటి దేవునికి దాసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా మారి నిలబడిపోండి. ಆ ಜೀವವುಳ್ಳ ದೇವರಿಗೆ ಸತ್ಯವಾಗಿರುವ ದೇವರಿಗೋಸ್ಕರ ನಾವು ನಿಲ್ಲೋಣ. 11వదిగా వీళ్ళు దేవుని యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తున్న వారిగా ఉండి ఉన్నారంట. 11ನೇದಾಗಿ ಇವರು ದೇವರ ಬರಹದಗೋಸ್ಕರ ಎದುರು 10వ వచనములో చివరి లైన్లో కనబడుతూ ఉండి ఉన్నది. 10ನೇ ವಚನದಲ್ಲಿ దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తా ఉండి ఉన్నారంట. ದೇವರ ಬರಹದಗೋಸ್ಕರ నాదా ఎప్పుడు వస్తావంటున్న వారిగా ఉండి ఉన్నారు. ಯಾವಾಗ ಬರುತ್ತೀಯ అయ్యా నీ రాకడ కొరకై ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ನಿನ್ನ ಬರಹದಗೋಸ್ಕರ మా ప్రభు ఎప్పుడు వచ్చి మమ్మల్ని మేఘాల పైన కొనిపోతాడని దేవుని కొరకై ఎదురు చూస్తా ఉండి ఉన్నారంట. ಮೇಘದ ಮೇಲೆ ಯಾವಾಗ ನಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾರೆ ಅಂತ ನೋಡಿ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తామండి. ఆ చూపులు ఈ సేవకులు కనిపెట్టిన వారిగా ఉండి ఉన్నారు. ದೇವರ ಬರಹದಗೋಸ್ಕರ
ನಮಗೋಸ್ಕರ ಎದುರು ನೋಡುತ್ತಿರುವ ಆ ನೋಟವು ದೇವರಿಗೆ మనందరము కూడా మారిపోయి దేవుని రాకడ కొరకై ఎదురు చూచే వారముగా ఉండాలంటున్నాడు. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮಾರ್ಪು ಹೊಂದಿ ದೇವರ ಬರಹದಗೋಸ್ಕರ 12వదిగా మనము చూచి ఉండి ఉన్నప్పుడు వారు పూర్తిగా దేవుని వైపు తిరిగి ఉండి ఉన్నారంట. 12ನೇದಾಗಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಪೂರ್ತಿಯಾಗಿ చివరి లైన్ లో కనబడుతుంది చూడండి, మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారండి. ನೀವು ಹೇಗೆ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿದ್ದೀರೋ ಅದು ಆ ಸಂಗತಿ ಅವರೇ ತಿಳಿಸಿ. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? మీరు నా వైపు తిరగండి, నేను అప్పుడు మీ వైపు తిరుగుతానన్నాడు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳಿದೆ, ನೀವು ನನ್ನ ಕಡೆ ತಿರುಗಿ ನಾನು ನಿಮ್ಮ ಕಡೆ. ఇప్పుడు దెసలోనిక సంఘము ఎవరి వైపు తిరిగింది? ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯ లోకం వైపు తిరిగిందా? నిజముగా దేవుని వైపు తిరిగిందా? ಲೋಕದ ಕಡೆ ತಿರುಗಿದ್ದೀರಿ, దేవుని వైపు తిరిగి ఉండి ఉన్నది. ದೇವರ ಕಡೆ. ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు వారి వైపు తిరిగాడు. ಈಗ ದೇವರು ಅವರ ಕಡೆ ತಿರುಗಿದ್ದಾರೆ. అంతా మేలుకే, అంతా మంచి అయిపోతుంది, అంతా ఆశీర్వాదాలే, గొప్ప ఆనందముతో నింపబడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಆನಂದದಿಂದ ತುಂಬಿದ್ದಾರೆ. నిజంగా ఈ సంఘం ఎలా దేవుని వైపు తిరిగిందో చూడండి. ನಿಜವಾಗ್ಲೂ ಈ ಸಭೆ ఎలాంటి గుణగణాలను కలిగి ఉండి ఉన్నదో చూడండి. ಯಾವ ರೀತಿಯಾದ నిజంగా ఇటు గుణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ನಿಜವಾಗ್ಲೂ ಇಂತಹ ಗುಣ ఎక్కడ చూసినా పుండ్లు, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ఎక్కడ చూసినా పాపానికి సంబంధించిందే. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ఒక్క మంచి ఆలోచన లేదు. ಒಂದು ప్రతిదీ లోకానుసారముగా జీవిస్తూ ఉండి ఉన్నారు. ಎಲ್ಲವೂ ಲೋಕಾನುಸಾರ. ఇలా సంఘము ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ಆದ್ರೆ ಆ ಸಭೆ ಹಾಗಿರಬಾರದು. అట్టి సంఘాన్ని దేవుడు కోరుకోడండి. ಅಂತಹ సభೆ అట్టి సంఘములో ఉండాలని దేవుడు అనుకోడు. ಅಂತಹ ಸಭೆಯ ఈ రకముగా మారితే అట్టి సంఘములో ఉండాలనుకుంటూ ఉంటాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಮಾರಿದ್ರೆ ಹೀಗಿರ. ఈ జీసస్ లవ్ మినిస్ట్రీస్ దెసలోనిక సంఘము వలె రూపాంతరము చెందాలి. ಇಸ್ಲಾಂ ಮಿನಿಸ್ಟ್ರಿ ಅವರು ಥೆಸಲೋನಿಕೆ ఆ ಸಭೆಯ మార్పు చెందించడం కొరకే దేవుని యొక్క వాక్యము నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండి ఉన్నాడు. ಮಾರ್ಪನ್ನು ಕೊಡುವುದಕ್ಕೋಸ್ಕರ ದೇವರ మారదామా మనందరము కూడా? మారాలి. మారదాం అనుకోవడం కాదు, మారాలంతే. ಮಾರ್ಪನ್ನು మారితేనే నీకు నాకు ఒక మంచి బ్రతుకు ఉంటది. ಮಾರ್ಪು ಹೊಂದಿದಾಗ ನಿನಗೆ ನನಗೆ ಒಳ್ಳೆಯ ಬದುಕು. ఇది నిజమైన క్రైస్తవుడు బ్రతకాల్సిన బ్రతుకు. ನಿಜವಾಗಿರುವ ಕ್ರೈಸ್ತವನು ఈ 12 గుణాలని కలిగిన వారిగా ఉండండి. ಈ 12 ಗುಣಗಳು మళ్ళీ ఒక్క నిమిషంలో ఇవన్నీ కూడా చదివేస్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన మీ పని చేయాలని దేవుడు చెబుతున్నాడు. ಮೊದಲನೇದಾಗಿ ನಂಬಿಕೆಯಿಂದ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. మీ ప్రయాసము ప్రేమతో కూడినదిగా ఉండాలి అంట. ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾಗಿರುವ ಪ್ರಯಾಸ. మూడవదిగా నిరీక్షణతో కూడినటువంటి ఓర్పుని కలిగిన వాడవగా ఉండాలంట. ಮೊದಲನೇದಾಗಿ ನಿರೀಕ್ಷಣೆಯಿಂದ ಇರುವ ತಾಳ್ಮೆ. ఎలాంటి ఉపద్రవములు ఎదురైనా కూడా వాక్యాన్ని అంగీకరించే వాడవగా నీవు ఉండాలంట. ಉಪದ್ರವ ಬಂದರೂ ವಾಕ್ಯವನ್ನು ಅಂಗೀಕರಿಸಬೇಕು. అదే రీతిగా నీ ముందరటువంటి పరిశుద్ధుల్ని అనగా సేవకుల్ని ప్రభువుని ఎంతగానో పోలి నడుచుకునే విధముగా ఉండాలి అంట. ಸೇವಕರನ್ನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹೋಲಿ ನಡೆದುಕೊಂಡು ఆరోదిగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న అనేక విశ్వాసులకు మాదిరికరముగా నీవు ఉండాలంట. ಇರುವವರಿಗೆ ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಮಾದರಿಯಾಗಿರಬೇಕು. అదే రీతిగా నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న అనేక మందికి సువార్తను ప్రకటన చేసే ఒక సువార్తికుడిగా నీవు ఉండాలి అంట. ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವವರಾಗಿರಬೇಕು. ప్రతి స్థలములో ఉన్న వారికి మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసము క్రియారూపములో వెల్లడి అయ్యే విధముగా మీ విశ్వాసాన్ని కలిగిన వారుగా చూపించే విధముగా ఉండాలంట. ಎಲ್ಲಾ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನು ತೋರಿಸುವಂತೆ ಕ್ರಿಯಾರೂಪಕವಾಗಿರಬೇಕು. 9వదిగా చూసినప్పుడు విగ్రహ సంబంధమైనది, లోక సంబంధమైనది ప్రతి దాన్ని విడిచిపెట్టాలని దేవుడు చెబుతున్నాడు. 9ನೇದಾಗಿ విగ్రహಗಳನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಬೇಕು. 10వదిగా జీవము కలిగినటువంటి దేవునికి మాత్రమే దాసులుగా అనగా కుమారులుగా కుమార్తెలుగా ఆయన యందు నిలిచిన వారిగా ఉండాలంట. 10ನೇದಾಗಿ సత్యವಾಗಿರುವ ದೇವರಿಗೆ ಕುಮಾರರಾಗಿ ಕುಮಾರ್ತೆಗಳಾಗಿ ಜೀವಿಸಬೇಕು. 11వదిగా దేవుని యొక్క రాకడ కొరకై ఎదురు చూచే వారిగా ఉండాలి అంట. 10ನೇದಾಗಿ ದೇವರ ಬರಹದಗೋಸ್ಕರ. చివరిగా 12వదిగా చూసినప్పుడు నిజముగా దేవుని వైపు తిరిగిన వారిగా ఉండాలంట. 12ನೇದಾಗಿ ದೇವರಿಗೋಸ್ಕರ ನಿಜವಾಗ್ಲೂ ತಿರುಗುವವರ. ఎలా ఈ సంఘము మారిందంట? ಹೇಗೆ ಈ ಸಭೆ అది చూసి వీళ్ళు ఆనందపడుతూ ఉన్నారంట. ಇದನ್ನು ನೋಡಿ ಇವರು ಆನಂದ. అయ్యా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ గుణాలను చూచి, మీ క్రియలు చూచి, మీ విశ్వాసమును చూచి మేము మా దేవుని దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క స్థితిగతులు చూచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పేసి దేవుణ్ణి గణపరుస్తున్నారంట. ಅಪ್ಪ, ನಿಮ್ಮ ಗುಣವನ್ನು, ನಿಮ್ಮ ಕ್ರಿಯೆಗಳನ್ನು, ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನು ನೋಡಿ ದೇವರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೀವಿ. ఈ తెసలోనిక సంఘాన్ని స్థాపించినటువంటి ఈ ముగ్గురు కూడా ఆ విశ్వాసుల యొక్క గుణాలను చూచి ప్రభువుని గణపరుస్తూ ఉన్నారంట. ಥೆಸಲೋನಿಕ ಸಭೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸಿದ ಈ ಮೂವರು ಕೂಡ ದೇವರಿಗೆ నన్ను మాత్రమే చూడండి, అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఏ ఉపద్రవమైన రానియండి, మాట పడాడు కదా, ఏమైనా రానియండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, సేవకుడు ఎంతగానో వాక్యాన్ని ముగ్గురు కూడా అందించిన తర్వాత వాళ్ళు మారిన తర్వాత వారిని చూచి సంతోషిస్తూ అంట దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు ಈ అంట. ಮೂವರು
ವಾಕ್ಯವನ್ನು ಸಾರಿದಾಗ ಅವರು ವಾಕ್ಯವನ್ನು ಅಂಗೀಕರಿಸಿ ಅದರ ಪ್ರಕಾರ ನಡೆದಿದ್ದಾರೆ. సేవకుడు కోరుకుంటున్నది కూడా అదే. ಸೇವಕರು ಕೇಳುವುದು ಕೂಡ ఒక సంఘము ఎలా మారితే దేవుని దగ్గర స్తుతించాలని. ಒಂದು ಸಭೆ ಹೀಗಿದ್ರೆ ದೇವರ ಬಳಿ ಸ್ತುತಿಸಬೇಕು. ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారనుకోండి, ನೀವೆಲ್ಲರೂ ఈ గుణాలన్నీ కూడా కలిగిన వారిగా ఉన్నారనుకోండి, ಗುಣ ನಿಮ್ಮಲ್ಲಿ ಇದೆ. నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అయ్యా నా వారి జీవితంలో ఇంత మార్పు తీసుకొచ్చావయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను మార్చావు, నా వారిని మార్చావని అని స్తుతించే విధముగా నిలబడగలను. ಅಪ್ಪ, ನನ್ನವರಲ್ಲಿ ಇಂತಹ ಗುಣಗಳನ್ನು ಇಟ್ಟಿದ್ದೀ ಅಂತ, ನನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ್ದೀ ಅಂತ. అలా కాకుండా మీరు ఇంకా అదే జీవితాల్లో ఉన్నారనుకోండి, ಹಾಗಲ್ಲದಿರ ನೀವು ಅದೇ నేను ఏడుస్తూ వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా మారటలేదని ఏడిస్తే ఎలా ఉంటది అంటారు? ಜೀವಿತ ಹೋಗಿ ಅಪ್ಪ ಮಾರುತ್ತಿಲ್ಲ ಅಂತ ಅತ್ರೆ సంఘ కాపరిని కూడా సంతోషపెట్టే విధముగా ఉండాలి. ಸಭೆಯ ಕುರುಬನನ್ನು ಕೂಡ నిజమైన సంఘ కాపరి మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే, మీరు దేవునిలాగా మారి దేవుని ప్రకారం జీవిస్తుంటే అదే అతను పొందుకునే గొప్ప ఆశీర్వాదం. ಆ ಸಭೆಯ ಕುರುಬನು ದೇವರನ್ನು ಹೋಲಿ ನಡೆಯುವುದಾದ್ರೆ ಅದೇ ಅವರು ಹೊಂದುವ ಆಶೀರ್ವಾದ. విశ్వాసుని సంతోషపెట్టే విధముగా సేవకుడు, సేవకుడిని సంతోషపెట్టే విధముగా విశ్వాసులు, వీరిద్దరు కూడా ప్రభుని సంతోషపెట్టే సంఘముగా రూపాంతరం చెందారు. ವಿಶ್ವಾಸಿಯನ್ನು ಸಂತೋಷಪಡಿಸುವಂತೆ ಆ ಸೇವಕನು, ಸೇವಕನನ್ನು ಸಂತೋಷಪಡಿಸುವಂತೆ ಆ ಕುರುಬನು ಇರುವಂತೆ ఇవన్నీ కనబడ్డాయి కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పిన వారిగా ఉండి ఉన్నారు. ಎಲ್ಲವೂ ಕಾಣಿಸಿದೆ. ಅದಕ್ಕೆ ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తా ఉండి ఉన్నానండి. మొదటి వచనం చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న దెసలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఎంత గొప్ప ఆశీర్వాదమైన మాటలు పలికారండి. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. దేవుడు తన సేవకుడు పలికిన మాటని రూఢిపరుస్తాడు. ದೇವರು ತನ್ನ ಸೇವಕನು ಹೇಳಿದ ಮಾತು, దేవుడు తన సేవకుడు సంఘము పట్ల, విశ్వాసుల పట్ల పలికిన మాటని రూఢిపరచువాడిగా ఉంటాడు. ದೇವರು ಸೇವಕನು ಆಡಿದ ಮಾತುಗಳು ತನ್ನ ವಿಶ್ವಾಸಿಗಳ ಬಳಿ ఒకడు పలికితేనే ఎంతోగానో ఆశీర్వాదం వస్తుందండి. ఇక్కడ ముగ్గురు కలిసి మాట్లాడుతున్నారు. ಒಬ್ಬರು ಹೇಳಿದ್ರೆ ಆಶೀರ್ವಾದ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಮೂವರು ಸೇರಿ, దెసలోనికే సంఘమా, విశ్వాసులారా, మీ అందరి కూడా దేవుని కృప, దేవుని సమాధానం మీకు కలుగుతుంది అని పలికేసిన వారిగా ఉన్నారు. ದೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರೇ, ನಿಮಗೆ ದೇವರ ಕೃಪೆಯು ಶಾಂತಿಯು ఇప్పుడు వీరి పట్ల దేవుని కృప అపరిమితమైనదిగా ఉండి ఉన్నది. ಈಗ ಇವರ ಬಳಿ అమూల్యమైన దేవుని కృపలోనికి వెళ్ళిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ದೇವರಾಗಿರುವ ದೇವರ ಕೃಪೆ వీళ్ళ జీవితాల్లోనికి, వీరి కుటుంబాలకి దేవుని యొక్క సమాధానము వెళ్ళిపోయిందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉండి ఉన్నది. ಜೀವನಕ್ಕೆ ದೇವರ ಸಮಾಧಾನವು ಕೃಪೆಯೂ ಸೇರಿದೆ. ఉపద్రవం వచ్చేసింది. ಈಗ ಉಪದ್ರವ, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని వినండి. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ. దేవుడు మీ అందరికీ కూడా ఆయన కృపని కలుగు జ్ఞాపించుచున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ನಿಮಗೆ ಕೃಪೆ ಉಂಟಾಗಲಿ. దేవుడు తన ప్రజలకు తన కృపని కలుగు జ్ఞాపించుచున్నాడని బైబిల్లో ఉంది. ದೇವರು ತನ್ನ ಜನರಿಗೆ ಕೃಪೆ నా కుమారుడా, నా కుమార్తె క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడు కమ్మంటున్నాడు. ನನ್ನ ಕುಮಾರನೇ, ನನ್ನ ಕುಮಾರ್ತೆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವ ಕೃಪೆಯಿಂದ ಬಲವಂತನಾಗು. బలము పొందుకుందామండి. ಬಲವನ್ನು ಹೊಂದೋಣ. దేవుని సమాధానము వెళ్తుందంట మనల్ని. ದೇವರ ಶಾಂತಿ ನಮಗೆ ಸಿಗುತ್ತದೆ. ఇప్పుడు నిన్ను ఏమాలాలి? దేవుని సమాధానం ఏలాలి. ಈಗ ದೇವರ ಸಮಾಧಾನ ಆಳಿಕೆ ಮಾಡಿ ఏలుతుంది కూడా. ಅದು ಆಳಿಕೆ నమ్ముతున్నారా? నమ్మితే బిగ్గరగా ఆమేన్ హల్లెలూయా చెబుతారా? ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, మీకు విడుదల వచ్చి ఉండి ఉన్నది. విడుదల సమీపించింది. ఓకేనా? నా సంఘానికి అంటారా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరు కూడా. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వందనాలు నా తండ్రి. ಪರಲೋಕದ ತಂದೆಯೇ, ಜೀವವುಳ್ಳ ತಂದೆಯೇ, ನಿಮಗೆ ವಂದನೆ. ఇంతవరకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించి ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ಇವರೆಗೂ ಜೊತೆಯಾಗಿದ್ದು ನಡೆಸಿದ ವಿಧಾನ, ఒక సంఘము ఎలాంటి గుణాలని కలిగిన వారిగా ఉండాలో మీరు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ಗುಣಗಳು ಇರಬೇಕು ಕಲಿಸಿದ ವಿಧಾನಕ್ಕಾಗಿ ವಂದನೆ. అయ్యా నా తండ్రి, ఎంతగానో విశ్వాసముతో వారు పనిచేసిన వారిగా ఉండి ఉన్నారు. ಅವರು ವಿಶ್ವಾಸದಿಂದ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ఎంతగానో ప్రేమతో కూడినటువంటి ప్రయాసపడిన వారిగా ఉండి ఉన్నారు. ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾದ ಪ್ರಯಾಸವನ್ನು, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పును వారు కలిగిన వారిగా ఉండి ఉన్నారు. ನಿರೀಕ್ಷಣೆಯಿಂದ ಇರುವ ತಾಳ್ಮೆ, ఇటు గుణాలు మేము కూడా కలిగి ఉండడానికి సహాయము చేయండి. ಇಂತಹ ಗುಣಗಳು ನಾವು ನಮ್ಮ అయ్యా మేము కూడా నీ వలె రూపాంతరము చెందులాగిన సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ರೂಪಾಂತರ ಹೊಂದುವುದಕ್ಕೆ
ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿ నా వారి జీవితంలో నూతనమైన మార్పులు తీసుకురామని వేడుకుంటూ ఉన్నాను. ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಹೊಸ ಮಾರ್ಪನ್ನು ಹುಟ್ಟಿಸಿ ఒక సంఘము ఒక వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ రీతిగానే మమ్మల్ని మలచమని వేడుకుంటూ ఉన్నాను. ಒಂದು ವಿಶ್ವಾಸಿ ಹೇಗಿರಬೇಕು ಆ ರೀತಿಯಾಗಿ అయ్యా, ఈ రోజు నా ప్రభువా మేము నీ వైపు తిరిగి ఉండి ఉన్నాము. ಅಪ್ಪ ನಿನ್ನ ಕಡೆಗೆ ನಾವು ತಿರುಗಿದ್ದೀರಿ. అయ్యా, నీవు మా వైపు తిరిగి ఉన్నామని మేము నమ్ముతూ ఉండి ఉన్నాము. ನೀವು ನಮ್ಮ ಕಡೆಗೆ ತಿರುಗಿದ್ದೀರಿ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. ಅವರ ಜೀವನದಲ್ಲಿ ನಿನ್ನ ಕಾರ್ಯ అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಿ ಕರ್ತನೆ. విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలు చేస్తున్నట్టు ఉన్నావు. ವಿಶ್ವಾಸ ಸಹಿತವಾಗಿರುವ ಪ್ರಾರ್ಥನೆ మా ప్రార్థనలు విశ్వాసముతో జత చేయబడినగా ఉండే విధముగా మలచండి. ವಿಶ್ವಾಸದಿಂದ ಸೇರುವುದಕ್ಕೆ నా వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనవి దయచేయండి. ಅಪ್ಪ ಕೇಳಿದ್ದಕ್ಕಿಂತ ಊಹಿಸಿದ್ದಕ್ಕಿಂತ ಅತ್ಯಧಿಕ మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా సువార్తను ప్రకటించి వారిగా చేయండి. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವುದಕ್ಕೆ అయ్యా, దశలోనిక సంఘం విశ్వాసం ఎంతగా ప్రకటన చేసిందో మేము కూడా మా చుట్టూ ఉన్న వారికి నీ రక్షణ సువార్తను ప్రకటించే విధముగా ఇందులో ఉన్న ప్రతి బిడ్డను కూడా మార్చమని వేడుకుంటూ ఉన్నాను. ಥೆಸಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಹೇಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದ್ದಾರೋ ನಾವು ಕೂಡ ಅನೇಕರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವಂತೆ యేసయ్యా, నీకు వందనాలు నా ప్రభువా. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ మీరు నాకు అనుగ్రహించిన కృపను బట్టి భూమి ఆకాశములు కలగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరు వంటి యేసు నామములో నీ దోస్తునిగా నా వారందరికీ కూడా దీవించుకుంటూ ఉన్నాను. ನೀನು ಕೊಟ್ಟಿರುವ ಕೃಪೆಯಿಂದ ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ನಜರೇಯನಾಗಿರುವ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ದೀವಿಸುತ್ತಿದ್ದೀನಿ. నీకు దీవెన వర్షాన్ని నిండుగా మెండుగా అందరిపైన కూడా కురిపించమని వేడుకుంటూ ఉన్నాను. ನಿನ್ನ ದೀವನೆಯ ಬಳಿಯನ್ನು ತುಂಬಾಗಿ ಎಲ್ಲರ ಮೇಲೆ ಸುರಿಸಿ అయ్యా, నా వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. ಜೀವನದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಿ అదే రీతిగా ఈ సమయంలో ప్రత్యేకముగా రాయచూరు ప్రాంతంలో పరిచర్య చేసినటువంటి ఆ యొక్క సేవకుడి కుటుంబాన్ని మీ చేతులుగా అప్పజెబుతూ ఉండి ఉన్నాను. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ರಾಯಚೂರು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿರುವ ಸೇವಕರನ್ನು ನಿಮ್ಮ సేవకుడి యొక్క భార్యను మీ చేతులుగా అప్పజెబుతూ ఉండి ఉన్నాను. ಸೇವಕರ ಹೆಂಡತಿಯನ್ನು ಒಪ್ಪಿಸಿ అయ్యా, గడిచిన దినములో ఆమె ఎంతగానో హార్ట్ ప్రాబ్లం తో బాధపడి ఉండి ఉన్నదని వింటూ ఉండి ఉన్నాము. ಕಳೆದ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಹಾರ್ಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಂದ ಬಾಧೆಪಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ఒకసారి ఆ యొక్క సహోదరిని దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. ಕಾರ್ಯ ಸಹೋದರಿಯನ್ನು ದರ್ಶಿಸಿ అయ్యా, నీ గాయపడిన హస్తము ద్వారా ముట్టమని ప్రార్థన చేయించున్నాను. ನೀನು ಗಾಯಪಟ್ಟ ಹಸ್ತದಿಂದ ಅವರನ್ನು ಮುಟ್ಟಿ నీ రెక్కలకున్న ఆరోగ్యముతో కప్పమని ప్రార్థన చేయించున్నాను. ರೆಕ್ಕೆಗಿರುವ ಆರೋಗ್ಯದಿಂದ ಅವರನ್ನು ತುಂಬಿ అయ్యా, ఒకసారి నీ బలమైన హస్తాన్ని ఆ యొక్క తల్లి యొక్క గుండె పైన పెట్టమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ನಿನ್ನ ಬಲವಾಗಿರುವ ಹಸ್ತ ಅವರ ಹೃದಯದ ಮೇಲೆ ಇಡಿ. ప్రతి విధమైన అనారోగ్యాన్ని తొలగించమని యేసు నామములో మేమందరము కూడా ప్రార్థన చేయించున్నాము. ವಾಗಿರುವ ಅನಾರೋಗ್ಯವನ್ನು ತೊಲಗಿಸಬೇಕೆಂದು ಯೇಸು ನಾಮ మా ప్రార్థన ఆలకించు నా తండ్రి. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ఆ యొక్క సహోదరుని దర్శించమని, ಆ ಸಹೋದರಿಯನ್ನು ದರ್ಶಿಸಿ సంపూర్ణమైన స్వస్థను దయచేయమని, ಪೂರ್ಣವಾಗಿರುವ ಸ್ವಸ್ಥ ఆ బిడ్డ ఇంకా బలమైన పరిచర్య చేయడానికి సహాయం చేయమని ಇನ್ನು ಬಲವಾಗಿರುವ ಪರಿಚರ್ಯ ಮಾಡು యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను. ನಾಮದಲ್ಲಿ ನಾವು ఇంకా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో ಇನ್ನು ಯಾರ್ಯಾರು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ వారందరినీ కూడా స్వస్థపరిచి మీరు మహిమ పొందండి. ಅವರನ್ನು ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ ಮಹಿಮೆ ఇంతవరకు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ಇವಾಗವರೆಗೂ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಕೋಟ್ಯಾಂತರ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಮ್ಮ ಪ್ರಭುವನ್ನು ರಕ್ಷಕನಾಗಿರುವ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಂಡಿದ್ದೇನೆ ತಂದೆಯೇ, ఆమేన్. ప్రభు యొక్క రక్త మాంసంలోనికి అడుగు పెడదామండి. యేసయ్య మన కొరకై ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు. ఆయన దేహము మన కొరకై నలుగుగొట్టబడి ఉన్నది. ఆయన రక్తము నీ కొరకు నా కొరకై చిందింపబడి ఉన్నది. కాబట్టి అమూల్యమైన దేహమును, అమూల్యమైన రక్తమును విశ్వాసముతోనూ ప్రార్థన ద్వారా తీసుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే. ఆయన రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని ఆనాడు ప్రభువైన యేసయ్య ఎంతగానో తన ప్రియమైన శిష్యులకు చెబుతూ ఆయన శరీరాన్ని అందించి ఉన్నారు. దేవాది దేవుడు ఆయన చేతుల మీదుగా ఇక దేహాన్ని మనకిస్తూ ఉండగా ప్రార్థన ద్వారా తీసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పాదములకు వందనాలు. మీ చేతుల మీదుగా అనుగ్రహించినటువంటి అమూల్యమైన ఈ నలగొట్టబడినటువంటి దేహమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తము
ఆయన ఒక గిన్నెను పట్టుకుని, ఇది మీ కొరకై చిందింపబడుతున్న నా యొక్క నిబంధన రక్తమని ఆనాడు ప్రభువైన యేసయ్య తన శిష్యులకు చెప్పి ఉన్నారు. మన కొరకై ఈ లోకానికి దిగివచ్చిన యేసయ్య ఆ కలవరి శిలువైన రక్తాన్ని చిందించి ఉండి ఉన్నారు. అదే రక్తాన్ని ఈరోజు ఆయన చేతుల మీదుగా మనకిస్తూ ఉండగా ప్రార్థన ద్వారా విశ్వాసముతో మనందరము కూడా తీసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు వందనాలు. అయా నా తండ్రి, మీరు ఆనాడు కలవరి శిలువలో చిందించిన రక్తాన్ని ఈనాడు మీ చేతుల మీదుగా మాకు అనుగ్రహించుచున్న విధానాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కడిగి పవిత్ర పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. వారికి నీ సిలువా వెర్రితనముగా నశించు వారికి నీ సిలువా వెర్రితనముగా దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే. ప్రభు యొక్క శరీరము రక్తము మీ ఎద్దుకు వచ్చి ఉన్న ఎడల ప్రార్థన ద్వారా అందరము కూడా తీసుకుందాము. మీ రెండు చేతుల్లో ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని ఎత్తుపట్టుకోనండి. ప్రార్థన ద్వారా అందరము కూడా తీసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మీ చేతుల్లోనికి ప్రభు శరీరాన్ని రక్తాన్ని ఎత్తుపట్టుకోనండి. ఆయన ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రక్తాన్ని పట్టుకుని, ఇది మీ కొరకై నా శరీరము, ఇది మీ కొరకై నా రక్తము, ఎంతగానో దీన్ని తీసుకున్న వాళ్ళే నా బిడ్డలని ప్రభు చెప్పి ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ప్రభు యొక్క రక్త మాంసానికి అడుగు పెట్టబోతూ ఉండగా విశ్వాసముతో అడుగు పెడదాము. ఇందులో ఉన్న గుణగణాలను నింపుకుందాము. ఇందులో ఉన్న శక్తిని పొందుకుందాము. ఇందులో ఉన్న బలాన్ని పొందుకుందాము. ఇందులో ఉన్న ఆరోగ్యాన్ని అందరము కూడా పొందుకుందాము. ప్రభు కొరకై సాక్షులుగా బ్రతుకుదాము. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పాదములకు వందనాలు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే జీవము కలిగిన వాడు అన్నావు. అటు జీవమును నేడు నాలో మాలో అందరిలో కూడా నింపుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రక్త మాంసములో ఉన్న గుణగణాలన్నీ కూడా నింపుకుని మీకు సాక్షులుగా ఈ లోకములో బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఎవరైతే నమ్మిక ఉంచి తీసుకుంటూ ఉన్నారో వారిలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు తీసివేసి బలపరిచి స్వస్థపరిచి నిలబెట్టి మీరు మహిమ పొందండి. మీరు అనుగ్రహించుచున్నటువంటి ఈ రక్త మాంసముల బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించి విశ్వాసముతో మీ శరీరమును రక్తమును తీసుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయాలి. శిలువ రక్తమే చేయాలి. ఒక పాట పాడుకుంటూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి వెంకట బ్రదర్ ముందుకు వచ్చి
ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. నాతో నీవు మాటాడినాచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాటాడినాచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాటాడినాచు నీ బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాటాడినాచో నీ బ్రతికేదను ప్రభు. చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్. చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్. కానలేను నిన్ను, కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నీయన్. కానలేను నిన్ను, కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాటాడితూ నీ బ్రతికేదను ప్రభు. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను.
యుద్ధమందు నేను మిద్య మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినాచు నే బ్రతికేదాను ప్రభు. నాతో నీవు మాట్లాడినాచు నే బ్రతికేదాను ప్రభు. హల్లెలూయా. చివరి ప్రార్థనలోకి వెళ్దాం. శ్రీనివాస్ బ్రదర్ ముందుకు వచ్చి సమర్పించబడిన కానుకల నిమిత్తమై ప్రార్థన చేస్తారు. దానికంటే ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంట్. రవి యొక్క వివాహము 17వ తారీఖున ఉంది కదండి, బుధవారము. కాబట్టి ముందు రోజు అనగా మంగళవారము 10:30 గంటలకి నలుగు కార్యక్రమం అనేది ఉండి ఉన్నది. అందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. అక్క అందరిని కూడా రమ్మని చెప్పి ఉండి ఉన్నది. మంగళవారము ఉదయము 10:30 గంటలకు నలుగు కార్యక్రమం ఉంది. కాబట్టి అందరూ కూడా రండి. బిడ్డ నిమిత్తమే ప్రార్థన చేసి ఆ కార్యక్రమంలో అందరం కూడా పాలిపందులు పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధాత్మేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను నాన్న. ప్రభా మీ కృపను బట్టి ప్రభా యేసయ్య, ప్రభా మాతో ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా యేసయ్య, మమ్మల్ని నడిపించున్నారు ప్రభా యేసయ్య. అందుని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్య. ప్రభా అవును నాన్న ప్రభా యేసయ్య, ఆనాడు ప్రభా యేసయ్య దర్శన సంఘం ఎలా ఉందో ప్రభా యేసయ్య, ప్రభా మేము ప్రభా యేసయ్య అలాగే ప్రభా యేసయ్య మేము జీవించే కృపను దయచేయమని కోరుకుంటున్నాను నాన్న. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ ప్రభా యేసయ్య మాదిరికరంగా ప్రభా యేసయ్య జీవించి ప్రభా యేసయ్య మీ నామానికి ప్రభా మహిమకరంగా మేము జీవించాలి ప్రభా. అలాంటి కృపని ప్రభా యేసయ్య మాలో ఉంచమని కోరుకుంటున్నాను నాన్న. పరిశుద్ధాత్మ యేసయ్య మీ ఆత్మక్రియలు ప్రభా యేసయ్య మాలో ప్రభా నడిపించమని కోరుకుంటున్నాను నాన్న. పరిశుద్ధాత్మ యేసయ్య ప్రభా ఈ సమయంలో ప్రభా యేసయ్య ప్రభా ఎవరైతే ప్రభా యేసయ్య ప్రభా కానుకలు సమర్పించున్నారో ప్రభా యేసయ్య బిడ్డని ప్రభా యేసయ్య దీవించమని కోరుకుంటున్నాను నాన్న. ప్రతి ఒక్క హస్తాన్ని ప్రభా యేసయ్య దీవించి ఆశ్రయించమని కోరుకుంటున్నాను నాన్న. పరిశుద్ధాత్మ యేసయ్య బిడ్డని ప్రభా యేసయ్య ప్రభా ఇంకా ప్రభా యేసయ్య మీలో నడిపించి ప్రభా యేసయ్య నాన్న. ప్రభా యేసయ్య ప్రభా మేము ప్రభా యేసయ్య మీ పరలోకపు ప్రభా యేసయ్య నాన్న పరలోకం చేరేలాగా ప్రభా యేసయ్య సాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారంను మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. శోధనలకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రవేశనముకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును చేరి ఉన్న ప్రతి బిడ్డకును పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దీవెన కూడా తీసుకుందామండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విధాలుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యం రాసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళండి.